తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమృతం సీరియల్ సార్ అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్న వాళ్ళు చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పిన శివాజీ రాజా తప్పు మాత్రం 1%. శివాజీ రాజా కెరీర్ స్టార్టింగ్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే ఎదిగే క్రమంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి కదా, ఆ అప్డేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎలా సమాధానం చెప్పాలి? మేము చేసిన ఎన్ని క్యారెక్టర్స్ ఒక 500 సినిమాలు చేస్తే దాంట్లో 400 సినిమాలు ఒకవేళ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం కానీ పని చేసుకోవడం వెళ్ళిపోవడం. ఆ శ్రీకాంత్ గారు శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్, అద్భుతమైన మనిషి అని చెప్పారు. నాకు తప్ప రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్, నేను అతను కూడా ఇంకేమైనా చేయనా, నువ్వు 100% ఓకేనా, అతను కూడా అడుగు. ఇందాక శ్రీకాంత్ గారిని ఎందుకు పక్కన పెట్టమన్నానంటే అదేం స్నేహం సార్. మా మదరో మా అత్తగారో తెలీదు, కీ పడేశారు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను లేదు, నేను స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చా, దీని మీద ఈ పక్క గేట్ ఎక్కి మనిషి అందదు, అక్కడి నుంచి పడితే అయిపోతుంది, 4వ వంతు వస్తున్నాయి ఉంది. శ్రీహరి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, కోట గారు కానీ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని. మీరు చెప్పింది నిజం తెలుసా? గురువుగారు పెద్ద ఆయన లాస్ట్ మూమెంట్లో ఎందుకో వాళ్ళు వచ్చాడు, శివాజీ వచ్చాడు ఈరోజు, రాజుని పిలవని రావు సారీ అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు. నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని, ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలంటే పడుకున్నారంటే ఏం పర్లేదు ఏముంది, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్న రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అద్దంలో పడుకుని అద్దంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఫోన్ చేశాడు, శ్రీహరి ఫోన్ చేసి బాబా రారా ఒకసారి అన్నాడు. అవును, వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని హ్యాక్ చేసుకుని చెప్పాడు 2 నిమిషాలు. గమ్మత్తైన ఇది ఉంటుంది తేజస్సు, అది నేను శ్రీహరి దగ్గర చూశాను. చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు, ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆయన చుట్టూ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 3-4 ఉండి దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా, ఎందుకు అది జరగట్లేదు? దాసర్ అంటారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు ఆయన, మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అసలు సార్ అది ఒక ఎరా, అది మనకు కావాల్సింది ఏంటి, ఆయన కలిసాడా లేదా అన్నది కాదు, ఆయన ద్వారా మనం హెల్ప్ పొందామా లేదా అన్నది కావాలి. మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయన. సో మనం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? సరే ఒక స్టార్ అండి శ్రీహరి, అయ్యో అతనికి తెలీదా పాన్పరాకు తినాల, తనుకున్న ప్రెజరు తనుకున్న టెన్షన్ తనకు ఉండొచ్చేమో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. శివాజీ గారు ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడారు, మరోవైపు దీనికి అనసూయ గారు వచ్చి ఆడయి ఆ వర్షం చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? నోట్లో నుంచి బయట మాట చాలా జాగ్రత్తగా, బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకుంటారు కదా పాపం, లేని వాళ్ళు వీళ్ళను వాళ్ళందరికీ కప్పేసి వచ్చేస్తే ఈ పాప ప్రక్షాళన జరిగిపోద్ది, అది కూడా ఊరుకుంటారు. హాయ్, వెల్కమ్ టు మై షో. పుండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఈరోజు మనతో శివాజీ రాజా గారు ఉన్నారు. ఆయనకి తగలని రాయి దెబ్బలేదు, ఇండస్ట్రీలో పడిన ప్రతిసారి నిలబడ్డారు. అయితే ఆయనకి తగిలిన చాలా రాళ్లలో ఆ రాళ్ళు శత్రువులకి ఇచ్చింది కూడా ఆయనే. సో ఆయన ప్రయాణం ఏదో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానో లేకుంటే అక్కడ కొన్ని పదవులు చేయడమో ఇది మాత్రమే కాదు, 40 సంవత్సరాలకు పైగా నటుడిగా ఆయన చేయని పాత్ర లేదు. సో తెలుగు వారందరికీ ఆయన సుపరిచితమే. ఈరోజు శివాజీ రాజా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ జర్నీ, అలాగే ఆయన సేవాపరంగా చేస్తున్న జర్నీ, అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నేను ఇంట్రోలో చెప్తూ మీకు కొన్ని రాళ్ళ దెబ్బలు తగిలినాయి అని చెప్పాను, అలాగే వాటిలో కొన్ని రాళ్ళు శత్రువులకు ఇచ్చింది కూడా మీరే అని చెప్పాను. ఒప్పుకుంటారా దాన్ని? ఒకటి గుర్తుంది, అది ఒకటి మాత్రం ఒప్పుకుంటా. సార్ ఓకే, ఇంకొక చిన్న విషయం సార్. నటుడిగా మీ వయసు 40 సంవత్సరాల పైన, మనిషిగా నా వయసు 35 సంవత్సరాలు. సో మీరు చూడని సక్సెస్ లేదు, మీరు ఎవరి ఇంటర్వ్యూ లేదు. సో ఈరోజు నేను కొత్తగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఏదో అద్భుతం చేస్తానని చెప్పట్లేదు. అయితే మీ ప్రయాణంలో మీరు వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల మీద కొన్ని ప్రశ్నలు, కొన్ని నేను మీకు అభిమానిగా మారిన సందర్భాలు ఇవి ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఇంటర్వ్యూగా చూడొద్దు, ఒక ఇంటరాక్షన్గా మనం ప్లాన్ చేసుకుందాం. అలాగే
ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సార్ నాకు మామూలుగా అలవాటు ఏంటంటే గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో నాకు ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరినీ చూసే మేము ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీ విషయంలో నా ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే ఖడ్గం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక పెద్ద వర్షం పడతా ఉంటుంది, ఆ వర్షం రోజంతా పడుద్ది, కానీ ఒక మెరుపు వస్తుంది, అది ఒక సెకండ్ ఉంటుంది. ఆ రోజు ఇంపాక్ట్ తెల్లారు లేసిన తర్వాత అందరూ నిన్న ఒక పిడుగు పడిందిరా, ఒక మెరుపు వచ్చిందిరా అంటారు. ఖడ్గం సినిమాలో మీ క్యారెక్టర్ అటువంటిది. నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు కానీ, ఆ సందర్భంలో జరిగిన మాటలు కానీ, ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను. సార్ కృష్ణవంశీ సినిమాలో నేను ఇంచుమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్లు వేస్తుంటా. సార్ ఎప్పుడైనా టక్కున ఫోన్ చేసి రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నేను చేయనన్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఖడ్గం నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్లు చేశాను చాలా. నేను వచ్చి ఒక 1 డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని. సార్ నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్, నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా అటు చేయనంటుంటే ఎందుకు ఎన్నిసార్లు బతిమాలుతా ఉంటే లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి. తెల్లగట్ల 3 గంటలకు ఫోన్ చేసి 4 గంటల షూటింగ్ అన్నాడు. నేను వెళ్ళను నిజంగా, వంశీ కాబట్టి వెళ్ళా. ఓకే. అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు. సార్ 4 గంటలకి ఏదో సాంగ్ దొరుకుతుంది, ఎండింగ్ వచ్చి శాల్యూట్ కొట్టి వెళ్ళిపోతాను. తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టను రా, నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో అక్కడ సెట్ వేశారు, ఇండోర్ అది. ఓకే. ఆ సీన్ అంత సీరియస్గా ఉన్న ఆ సీన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందు అంతా మేము నవ్వుతూనే ఉన్నాం. నేను, ప్రకాష్ రాజు, రవితేజ, శ్రీకాంత్, బేసిక్ అందరం తెలియ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అవటం వల్ల, వంశీ బాగా క్లోజ్ అవటం వల్ల అంత సీరియస్గా తీసుకోలే సార్ దాన్ని. పైగా నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి వచ్చేసి, వీళ్ళ జోకులు ఏంటంటే ఈరోజు అవ్వదరా అని. కానీ వంశీకి ఆ సీన్ తెలుసు, ఆగిపోట్టు ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీను, అది పక్కా ప్రొఫెషనలే చేయాలి అన్నది ఏదో ఉంది అతని బ్రెయిన్లో. 4 కెమెరాలు పెట్టాడు. ఆ టెన్షన్లో అతను ఉండగా ఒక పక్కన ఉత్తేజ్ మాటలు రాస్తున్నాడు. వంశీ నన్ను వచ్చి ఒకసారి డైలాగ్ చూడరా అంటున్నాడు. కానీ మేము నలుగురు ఇక్కడ జోకులు వేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి విపరీతంగా నవ్వుతున్నాం. ఓకే, ఒక అరుపు అరిశాడు, సైలెన్స్, వస్తావా అని. కోపం వచ్చేసింది. డెఫినెట్గా వస్తుంది. సీరియస్ సీన్లో మేము జోకులు వేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూ ఒకటే షాట్ ఓకే, ఒకటే షాట్ ఓకే. ఆ తర్వాత క్లోజ్లో ఉన్నది తీసాడు అని తెలియదు కానీ సింగిల్ షాట్ ఓకే అది. ఇప్పటికీ నేను 500 పైన సినిమాలు చేసినాను. నన్ను ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన అక్కడికి వెళ్ళినా ఖడ్గం గురించి అడుగుతానంటే ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ ఓన్లీ. అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్స్ సార్ దీనికి. ప్లీజ్. మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట, మనం అంతా చూసాము, దేశం అంతా గర్వించే మూమెంట్. ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. పైన ఉన్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు కానీ 2 నిమిషాలు ఆపి వదిలి చూడండి అంటే, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే జరిగింది. కొన్ని నిమిషాలే వదిలింది మన సైన్యాన్ని. సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట. ఒక రకమైన పంపించారు ఆ రోజు నాకు. ఎన్ని ఇలాంటి August 15th వచ్చినా సార్, ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది సార్. చాలామంది పంపించారు ఆ రోజు నాకు. అండ్ సార్ అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన ఖడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన. రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికి మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వశ్చన్. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు 2 స్నేహితులు, నాకేం జరిగిందో నాకు తెలియదు. అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా సార్ కదా. గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేను చెప్పలేను. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అగ్రీ సార్. అండ్ అమృతం సీరియల్ సార్, అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు, మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను కానీ నా తప్పు లేదు, ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు, దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో
తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు, హిట్టే. కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు ఎందుకు ఈ బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న. దానికి సమాధానం మాత్రం కావాలి ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం. సార్. ఇక్కడ నా తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు. సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది. సార్. మంచి హిట్లో ఇది నా వల్ల, ఇది నా వల్ల, నా వల్ల అని. అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది, అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుంది అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ, ఆ టీం కానీ, చంద్రశేఖర్ కానీ, దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం, వీళ్ళంతా చాలా అంటే బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్ కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా. ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పి శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ, గుండె హనుమంతరావు కానీ, ఝాన్సీ గారు కానీ అందరం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించిన నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే, నేను ఏదో ఇంప్రవైజ్ చేసాక దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా, ఒకడేళ్ళకు రెండేళ్ళకులో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది, మూడో వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటి అన్నది కూడా నాకు ఫీల్. ఓకే కదా. ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప, కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప. అంతే కదా. ఇక్కడ వచ్చిన క్లాష్, ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారుగా, ఎక్కడైనా అంతే సార్. జరిగింది అయితే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగ, నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ వెళ్ళి రావటం వన్ డే లేట్, అది వెళ్ళటం, నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చినాను. ఓకే కదా. అదేదో హట్టారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్ నా ప్రొఫెషన్ ఏదొట్టి ఇంతే. అవును. అండ్ అమృతంకి చంద్రశేఖర్ అయ్యలేటి గారు అంటే ఆయన తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా. అంటే ఒక మాట అనొచ్చు, సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు, తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన, అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నెల గారు ఒక మాట. అద్భుతం ఆయన చెప్పింది, త్రివిక్రమ్ గారు చెప్పింది అద్భుతం. చిన్నది చెప్పండి సార్. నాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తండ్రి కొడుకులు అనుబంధం. వాళ్ళ అబ్బాయి పేరు రాజా, నా పేరు రాజా. అవును సార్. నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది, నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే, పాడింది ఆయనే. దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి 3వ 4వ సినిమా అనుకుంటాను సార్. కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు. ఆయనకు అవసరం లేదు, లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు. మా ఎంవీరావు గారు గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఇది ఉంటుంది కదా, దానివల్ల ఇద్దరం కలిసి వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ, ట్రైన్ జర్నీలు కానీ, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నన్ను రావు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ, వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు, ఒక 3-4 గంటల ప్రయాణం అనుకుంటా. దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా జర్నీ బోరు కొడితే, అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలేదుగా, ఏదో పిపి ఫోన్లు ఉండి బోరు కొడితే శాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఒక 3-4 నందులు వెనకాల కుర్చీ చేసుకుని ఆయన, డాడీ నాకు ఎప్పుడో వస్తున్నాను నంది అడిగేవాడిని, ఈ నందులు నీయరా అనేవాడు. అలాగే ఆయన పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి కలిసింది అయితే, మధ్యలో ఎప్పుడైనా కలవటం, తర్వాత ప్రపంచం గర్వించదగిందాక త్రివిక్రమ్ అన్నారు ఆయన అన్నారే, అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది. ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి
టైట్ హగ్ చేసుకుని ఇద్దరం సార్ డాడీ అంటే రాజా అని ఓకే ఇచ్చి 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని వచ్చాను. అదే లాస్ట్ కలవటం. సార్ అంటే అదే మీకున్న అనుభవం అది వచ్చేసి ఆయనతో నా జర్నీ ఏంటంటే అంత కొడుకులాగా. సార్ అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడానంటే చంద్రశేఖర్ ఏలేటి గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటుంది ఆయన సినిమాలో. డౌటే లేదు. అతను చేసిన 13 ఎపిసోడ్లో అనుకుంటా అమృతం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు కానీ అనుకోకుండా ఒకరోజు అయితే కానీ సాహసం కానీ అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే నేను చేశాను. అవును. అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? అతను స్లో అండ్ స్టడీ అనుకుంటున్నా సార్. అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు. సార్. నేను అబ్జర్వ్ చేసినంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్ని. సార్ మ్యాక్సిమం ఒక 3 months అంటేగా 13 ఎపిసోడ్స్ అంటే 4 3 months 4 months తర్వాత ఆయన సినిమాలు కూడా వచ్చినాయి కదా. తర్వాత సినిమా ఒక సినిమా చేశాను. తర్వాత చాలా పద్ధతిగా ఉంటాడు. సైలెన్సు, స్లో అండ్ స్టడీ. ఫస్ట్ కాపీ అతను చూసేసాక సార్ సినిమా స్టార్ట్ చేస్తాడు. అతనిలో నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా అంతే. ముందే చూసేస్తాడు సినిమా. ముందే అతను చూసేస్తాడు. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అవును. మీరు ఎందుకు సార్ అసలు సినిమాలు చూడరంటే? ఏమో మొన్న వచ్చి చూశాను ఇక్కడ. మొన్న చూశాను మధ్య 2 సినిమాలు చూశాను. అలాగా సార్. నాకు తెలిసి మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు అని చెప్పి నాకు తెలిసింది. చూడలేదు. నేను డబ్బింగ్లో చూసాక సరిపోతున్నాను అనుకుంటాను. ఇక ఎత్తుకో నాకు అస్సలు ఈ ఫీల్డ్లో ఉండి సినిమాలు తక్కువ చూసినలో నేను ఒకటి. దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూమెంట్లో. ఎవరు ప్రకాష్ రాజు, రవితేజ సముద్రం షూటింగ్లోనే. ఈడ అసలు సినిమాలు చూడడం ఎందుకో చూడను. దానికి వెళ్ళి మంచి సినిమాలు చూస్తాను సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం సార్. మార్క్స్ అయితే చూసుకోవాలి కదా. చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సినిమా చేయడం అనేది ఎగ్జామ్ లాంటిది అయితే తెర మీద చూసుకొని ఆడియన్స్ రియాక్షన్ అనేది మార్క్స్ లాంటివి. మీరు ఆ రియాక్షన్ నుంచి అవి పట్టుకోకపోతే లెర్నింగ్ అనే ప్రాసెస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సో మీరు అచీవ్ చేశారు, సక్సెస్ అయిపోయారు. సో ఎక్కడి నుంచో నేర్చుకున్నారు మీరు. అయితే మీరు చేసిన సినిమా నుంచో లేకుంటే వేరే వాళ్ళు చేసిన సినిమా యాక్టింగ్ నుంచో మీరు ఏం నేర్చుకోలేదు. శివాజీ రాజా కెరీర్ స్టార్టింగ్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే ఎదిగే క్రమంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి కదా. ఆ అప్డేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎలా సమాధానం చెప్పాలి? సార్ ఎందుకంటే నేను ఇప్పటికీ మంచి ఆర్టిస్ట్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నిజంగా. ప్రామిస్. ఇది నేను ఏదో చెప్పుకోవడం కాదు. మేము చేస్తే ఎన్ని క్యారెక్టర్స్లో ఒక 500 సినిమాలు చేస్తే దాంట్లో 400 సినిమాలు ఒకేలా ఉంటాయి సార్ కదా. ఇంకా 100 సినిమాల్లో ఒక 25 హిట్ అయి ఉండొచ్చు. సార్ 25 అక్కడ కృష్ణవంశీ లాంటి వాళ్ళు నన్ను మౌల్డ్ చేసుకుని, ముత్యాల సుబ్బయ్య గారు కూడా గొప్ప క్యారెక్టర్లు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇది ఇచ్చిన క్యారెక్టర్లు తప్పితే నేను ఇంకా నేర్చుకోవచ్చు అనటం కూడా ఇబ్బందికరమైన ప్రశ్నే. కానీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి కదా. అలా అని నేను ప్రతి సినిమా చూడకపోవచ్చు. కానీ నానా పాటేకర్ సినిమాలు మొన్న వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి 200 కోట్ల సైడ్ పరిగెడుతుంది సార్. మన హిందీ సినిమా. అవును, అది చూశాను నేను. సినిమా ఆ మంచి సినిమాలు మిస్ అవును. ప్రతి సినిమా చూడండి అంతే సార్. అవును, ప్రతి సినిమా చూడండి. మా శ్రీకాంత్ అన్ని సినిమాలు చూస్తాడు. శ్రీకాంత్ కంపల్సరీ చూస్తాడు. నేను అంటే తన ఇంట్లో కీపుకోవడం ఉండటం వల్ల మిస్ అవడు సినిమా. అవునవును. అండ్ కంటిన్యూటీగా వచ్చేలేకే ఒక ఫ్లో మిస్ అయింది సార్. అమృతం సీరియల్లో అంజీ క్యారెక్టర్ చేసిన గుండు హనుమంతరావు గారు సార్. ఆయన అంటే నేను కాస్త ఓపెన్గానే మాట్లాడుతున్నాను. ప్లీజ్. ఆయన కెరీర్ అంతా సినిమా పరంగా చూసుకుంటే వచ్చిన పేరు ఒక ఎత్తు అయితే ఓన్లీ అమృతం సీరియల్లో వచ్చిన పేరు ఒక ఎత్తు. అలాంటి పాత్రలో మీరు స్టార్టింగ్ నుంచి ఆయనతో కలిసి వర్క్ చేశారు. ఆ సక్సెస్ తీసుకునేటప్పుడు ఆయన ఆనందం ఎలా ఉండేది? ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ ఆయన సినిమాల్లో చూడలేదు. చేశారు, చాలా క్యారెక్టర్లు చేశారు, బట్ ఇంత సక్సెస్ ఎప్పుడు సినిమాల్లో చూడలేదు ఆయన. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యేవారు ఆయన? మా ఇద్దరు కాంబినేషన్ అలాంటిది సార్. హనుమంతరావుది నాది. విచిత్రం ఏంటంటే బయట కూడా మా ఇద్దరు అలాగే ఉంటాం సార్. బయట కూడా మా ఇద్దరు వెళ్ళి ఉంటానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ పిక్చర్ కొలువులో యాక్ట్ చేశాడు తను. ఓకే. హనుమంతరావు న్యాచురల్గా ఫస్ట్ పిక్చర్ చేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ జర్నీ లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, అందరికీ కొత్త. కలిసి ఉంటాం. ఒకరు కొంచెం పెద్దగా ఏమవుతుందంటే కొంచెం ఒక 10 సినిమాలు చేశాక వేరే ఆర్టిస్టులు వచ్చినా కూడా కొంచెం దూరంగా ఉంటారు. రిలేషన్ ఇంత మెయింటైన్ అవ్వదు. నాకు ఫస్ట్ సినిమా చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు, ఉన్నవాళ్ళు మాత్రం. ఖచ్చితంగా సార్, ఆ ఫీల్ ఉంటుంది. అది హనుమంతరావు నాకు ఆ బాండ్ ఉంది ఫస్ట్ నుంచి. సార్ మీ ఇద్దరం బోల్డ్ అని సినిమాలు చేసాం. కృష్ణారెడ్డి గారి సినిమాలు ఒక 2 సినిమాలు చేస్తుంటాం మీ ఇద్దరం.
కదా మా ఇద్దరు ఆ బాడీ లాంగ్వేజ్ది నాదేమో భీమవరం టైప్ ఆఫ్ టచ్, అతనిదేమో కృష్ణా డిస్ట్రిక్ట్ టచ్. చాలా సినిమాల్లో మా ఇద్దరితో ఉంటాయి. వాడితో చేయటం, నేను హనుమంతరావు చేయటం నేను చాలా కంఫర్ట్. సార్ అవునవును. అలాగే నా ఓన్ సీరియల్స్ అన్నింటిలో హనుమంతరావు చేశాడు, నా ఓన్ ప్రొడక్షన్ అన్నింటిలో హనుమంతరావు చేశాడు. అండ్ సినిమాల విషయానికి వస్తే సార్, కల్లు సినిమాతో హీరో అయ్యారు. హీరోగా సస్టైన్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు లేదా ప్రయత్నించారు. కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు మీరు. బొబ్బిల్ రాజా తర్వాత మీరు ఒక సపరేట్ ట్రాక్ తీసుకున్నారు. అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చింది బొబ్బిల్ రాజాతో ఆర్టిస్ట్గా, అంటే హీరోగా కాకుండా ఆర్టిస్ట్గా పెద్ద సక్సెస్ వచ్చింది. నిజానికి ఆ సక్సెస్ రాకుండా ఉంటే బాగుండేదే. ఇది చాలామంది అన్నారు ఈ మాట, ఇది చాలామంది అన్నారు మాట. కొత్తలో చాలా గ్యాప్ తర్వాత మీరు అంటున్నారు మాట. నాకు తెలిసి మీడియాలో ఎక్కడ నేను వినలేదు. మీ తోటోళ్ళు చాలా మంచి క్వశ్చన్ ఇది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శివాజీ రాజా అన్న వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మా ఇంట్లో ఎవ్వరు సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక్కరు కూడా లేదు, తెలియదు కూడా వాళ్ళకి. సినిమాలు చూడటం తప్పితే నేనేదో అటు ఇటు తిరిగి ఏదో వర్కౌట్ కాకి వచ్చిన బాబతులో నేను ఒకరిని. చదువు అబ్బగా దబ్బగా అల్లరి చల్లరగా తిరుగుతూ ఏదో ఒకటి దొరికిపోతుందా అని పట్టుకున్న తాడు దొరికింది ఇక్కడ. ఇలాంటి టైంలోనూ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను హీరో కళ్ళు తర్వాత నేను 8 నెలలు వెయిట్ చేశాను. వెయిట్ చేశాక హీరోగా ఛాన్స్ వస్తుందని. గుడ్డోడి సినిమాలు ఎన్నో వస్తాయి, 10 ఏళ్ళు కూడా వస్తుంది అంతే. నేను మళ్ళీ ఆ సినిమాలో నేను కళ్ళునే ఉండు కాబట్టి ఒక ఆర్ట్ ఫిల్మ్ ఏదైనా తీద్దాం భారతీ రాజా గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది. కానీ పక్క వాళ్ళు ఎవరు ఏమన్నారంటే, దానికి నాకు తెలిసింది, ఇంతవరకు నువ్వు వేరే లాంగ్వేజ్ నుంచి తీసి రీమేక్ చేయలేదు కదా, ఇది ఎందుకు చేస్తున్నావు అంటే సినిమాకి పోయింది. లేకపోతే ఆ భారతీ రాజా గారి సినిమాలో చేసేవాడిని క్యారెక్టర్. రెండోది ఏంటంటే, నెలొచ్చే రోడ్డుకి మెస్ బిల్ కట్టాలి, ఇంటర్నెట్ కట్టాలి, బండిలో పెట్రోల్ పోయాలి కదా. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే వచ్చింది క్యారెక్టర్ వచ్చినట్టు చేయాలి. నేను అప్పటికి గాంధీరాజు గారు నాతో విధాత అని సినిమా తీశారు, హీరో. కానీ దాని తర్వాత కూడా హీరో వచ్చింది. రాఘవేంద్రరావు దాంట్లో ఒంటరి పోరాటంలో విలన్ చేశాను నేను. ఎక్కడో గ్యాప్ వచ్చేది ఆ హీరోకి విలన్కి మధ్యలో. అంతవరకు నేను కామెడీ క్యారెక్టర్లు చేయలేదు. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్కి రమ్మని చెప్పి, ఈ మెయిన్ క్యారెక్టర్ బొబ్బిల్ రాజులోను శివాజీరాజుతో ఏందామంటే, అప్పుడు ఈవివి సత్యనారాయణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. మన నాయుడు గారి దగ్గర ఒక సినిమా కూడా అశోక్ కుమార్ దగ్గర డైరెక్ట్ చేశారు, ముందు అనుకో తెలియదు. నన్ను పెట్టారు. పెట్టాక నాకేమవుతుందంటే, అక్కడ నాకు ఇమిటేషన్ రాదు. ఇంకొకరిని ఇమిటేట్ చేయటం అయితే అది ఒక కళ, సపరేట్ కళ అది. అవునవును. నాకు అది రాదు. అది రాకపోవటం వల్ల మేమంతా ఒకేసారి వచ్చాం, బ్రహ్మానందం మేమందరం. వాళ్ళు సుధాకర్ మాకన్నా సీనియర్. వాళ్ళు బ్రెయిన్లో సుధాకర్ ఎవడో ఉంటాడు ఆ క్యారెక్టర్కి కదా. నేనేం చేసినా సుధాకర్ చేస్తాడు, అలా చేయడం అలా వచ్చేది కదా నాకు. అబ్బా, అది చాలా ఇబ్బంది కూడా కదా, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు నా బ్రెయిన్లో నా ఓన్ ప్రొడక్షన్లో నేను ఒకళ్ళు పెట్టుకుందాం అనుకున్నా, మిమ్మల్ని ఇంకోళ్ళు పెట్టాను. నాకు ఆడు కనిపిస్తుంటాడు. నువ్వు అలా చేయాలంటే ఆడుండగా నేను ఎందుకు అలా చేయటం? అంతే కదా. మా సుధాకర్ ఉండగా నేను ఎందుకు అలా చేయటం? అక్కడ నెలిగిపోయి ఏదేదో చేస్తే ఏదేదో అయింది, మొత్తం సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అవ్వటం వల్ల పేరు వచ్చింది తప్పితే నా క్యారెక్టర్కి ఓహో అని పేరు అవటం 2-3 సీన్లోను, ఆ వాణిశ్రీ గారు ఉండే సీన్లోను, ఆ గుమ్మడి గారు ఉండే కొన్ని సీన్లు ఉంటాయి 2-3. వెంకటేష్ బాబుకి విపరీతం టైం, కామెడీ టైం, దాంట్లో కుట్టుకుపోయి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక హీరోగా 7 సినిమాలు చేశాను, కామెడీ సినిమాలు. ఒక 100 సినిమాలు అలాంటి. ఇది కోట కొడుకు, వీడు మంచోడే కానీ విలన్ బుద్ధులు ఉన్న బుద్ధులు, క్లైమాక్స్లో రివర్స్ అవుతాడు. యావండి ఆవిడ వచ్చింది, సోహన్ బాబు గారి కానీ బొబ్బుల్ రాజులు కానీ అన్నీ ఒకటే క్యారెక్టర్లు వచ్చినాయి. అవును. అప్పుడు ఏమైందంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాం కదా బిజీలో. ఆ సెటిల్ అయ్యాక మళ్ళీ హీరోగా చేయడానికి వచ్చినాయి 10 years. నేను మళ్ళీ హైదరాబాద్ 93 మద్రాసు నుంచి 10 years నుండి ఇక్కడికి వచ్చాం కదా. హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు మళ్ళీ హైదరాబాద్ 93కి ఇండస్ట్రీ వచ్చింది, నేను వచ్చానుగా. వచ్చాక కూడా కొన్ని సినిమాలు హీరోగా వచ్చినాయి. దాంట్లో నాకు బాగా మొగుడ్స్ పెళ్ళాంస్ అలాంటి రంగనాథ్ గారు డైరెక్ట్ చేశాడు, అవి ఇష్టం తప్పితే మిగతా సినిమాలు అలా కుట్టిపోయినాయి అంతే ఆ గాల్లో. అవును. అండ్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ అనిల్ అని ఒక అబ్బాయి అన్నాడు సార్. చిన్నప్పటి నుంచి LKG నుంచి ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకోవద్దన్నాడు. కాదు మీ జోక్స్ కూడా
మొన్న రామ్ జగన్ గారు వచ్చారు ఇంటర్వ్యూకి. ఓకే. మీ ప్రాక్టికల్ జోక్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇవి ప్రాక్టికల్ జోక్స్ సో క్లాస్ పెడతాను. వస్తాను సార్, ఆ విషయానికి వస్తాను. మా ఫ్రెండ్ వాడు కూడా మీలాగే అనమాట. రే ఆయన మొత్తం మీద ఇప్పుడు దాకా ఎన్ని రేపులు చేశారు అడగరా అన్నాడు. అంత ఇష్టం రేపులు మీ ఫ్రెండ్కి. మీరు చాలా సినిమాలు చాలా సినిమాలు బొబ్బుల రాజా, దేవి భారతిని బొబ్బుల రాజా చేశాను. సంకీర్తన, గీతాకృష్ణ గారి సంకీర్తనలో ఒక రేపు, నేనే రేపు కావింపబడ్డాను కానీ చాలా సినిమాల్లో పెద్ద రేపులు ఎక్కడ చేస్తుంటాను అంతే, 3-4 సినిమాలు అంతే, అంతకన్నా అంత రేపులు చేసే పర్సనాలిటీ కాదు మెయిన్. అది అతనికి బలంగా ఇంపాక్ట్ పడిపోయింది. ఫ్రెండ్కి చెప్పేలా చాలా తక్కువ రేపులు చేశానంట అంతే. అండ్ సార్ ఇంకో, అంటే ఇది కొంచెం సీరియస్ క్వశ్చనే, బట్ ఏం జరిగింది నాకు తెలియదు, మీరు చెప్పాలి. నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేటప్పుడు, నరేష్ గారి సినిమాలు చూసేటప్పుడు, అంటే వాళ్ళు హీరోగా అప్పట్లో చేసినప్పుడు, జంజాల గారి స్కూల్లో పడి వాళ్ళు చాలా మంచి సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ పట్టుకోగల నటుడు మీరు కూడా. ఈయన ఎందుకు ఆ సర్కిల్లో పడలేదు అని నాకు చాలాసార్లు నేను అనుకున్న డౌట్, చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది. నాకు ఆ సినిమాలను ఆరాధించడం మొదలైనప్పటి నుంచి ఈయన కూడా ఈ టైమింగ్ పట్టుకోగలడు, ఈయన కూడా ఇది చేయగలడు, ఈయనకి ఈ సినిమాలు మ్యాచ్ అవుతాయి. ఉదాహరణకు ఒక సినిమా చెప్తాను సార్, అంటే నేను తప్పు అయి ఉండొచ్చు ఏమో, హై హై నాయకన్నా సంథింగ్ ఏదో నరేష్ గారిది ఒక సినిమా ఉంటుంది, టీచర్ క్యారెక్టర్, ఒక బాబుని వెళ్ళి అక్కడ మార్చాలి. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు, అంటే నాకు మిగతా ఏ సినిమాలు అనిపించలేదు, నాకు ఆ సినిమాలో ఎక్కువసేపు మీరు కనిపించారు, ఎందుకు నాకు తెలియదు. ఎందుకు మీరు జంజాల గారితో ట్రావెల్ అవ్వలేకపోయారు? జంజాల గారితో చేశానమ్మా, హీరోగా వచ్చేసరికి హీరోగా చేయలేదు. నేను వచ్చేసరికి టాప్లో ఉన్నాడు బాలయ్యబాబుతో అందరితోనూ చేస్తూ. వీళ్ళిద్దరూ మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు, మా నరేష్ కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. మీ నరేష్ కదా, మీ నరేష్ దాంట్లో డౌట్ ఉంది. సరే మాట్లాడు. అసోసియేషన్ ద్వారా గొడవ ఉండొచ్చు, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను మాత్రం మా ఇద్దరి మధ్యన గొడవ. ఓకే, అసోసియేషన్గా చాలా గొడవలు ఉండొచ్చు, అవును. కానీ ప్రొఫెషనల్గా మాత్రం నాకు నరేష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం, దాంట్లో మీకు ఏ డౌట్ అక్కర్లేదు, సరేనా. ఇంకా అసోసియేషన్ అంటారా, నాకు ఆర్టిస్ట్గా అతను సీనియర్ అయ్యి వచ్చాను, అసోసియేషన్లో నరేష్ కంటే నేను సీనియర్ కదా. అవును, అక్కడ నాకు అనుభవం ఎక్కువ ఉంటుంది. అవును, ఇప్పుడు అమృతం ఉంది, నేను మానేసి నరేషే చేశాడు కదా. అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి, నరేష్ చేయవలసినవి నేను చేస్తాను, కొన్ని నేను చేయవలసినవి నరేష్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే మా అన్నయ్య కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మా శ్రీకాంత్ హీరోగా సినిమా సూపర్ గుడ్ వాళ్ళది నేను చేయాలి, ఇకపోతే ఒకటి అది రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళింది, దాంట్లో కూడా నేను చేశాను వేరే వేరే క్యారెక్టర్. అలా ఇక్కడ ఉన్నట్లో షేర్ చేసుకోవటమే తప్పితే ఏముంటుంది. మీరు గమనించారా ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి. అవును, అంటే ఆ టైమింగ్ మేకర్స్కి కూడా అర్థమవుతుంది. దానికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, మీ ముగ్గురు నవ్వించగలరు, మీ ముగ్గురు కళ్ళనీళ్ళంట పెట్టించగలరు, కరెక్ట్ కదా. అందరు కమెడియన్స్ చేయలేరు, చాలా తక్కువ మంది, 50% కమెడియన్స్ మాత్రం చేయగలరు. ఇటు నవ్వించటం, అటు అవసరమైతే సెంటిమెంట్ పండించడం, మా ముగ్గురులోనే ఉండొచ్చు అది. అవును, శ్రీహరి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, కోట గారు కానీ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి శివాజీ ఒకసారి వచ్చి కనిపివా, శివాజీ రాలేదేంటి, వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని. అంటే కరెక్టేనా నేను అడిగేది? కరెక్ట్. ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళందరికీ? మీరు చెప్పింది నిజం తెలుసా, మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన, నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాడు, ఆయన ఎన్ని చూస్తుంటాడు జీవితంలో. ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టే కదా, ఇండస్ట్రీ అంతా. ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు శివాజీ. నేను కూడా ఉట్టిగా వెళ్ళేవాడు కాదు, ఆయన ఏదో ఎంటర్ చేసి నవ్వించాలి. ఎందుకంటే చాలాసార్లు అద్దంలో చూసి వచ్చేవాడిని నేను. ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కదా, రిలేషన్ ఉండేది కదా. ఉంది సార్, క్వశ్చన్ ఉంది అడుగుతాను. లాస్ట్ మూమెంట్లో ఎందుకో వాళ్ళు వచ్చాడు, శివాజీ వచ్చాడు ఈరోజు, రాజుని పిలవని రావు సారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు. నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని, ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలంటే, పడుకున్నారంటే ఏం పర్లేదు ఏముంది, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్న రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అద్దంలో పడుకుని అద్దంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. తర్వాత రావచ్చు కదరా శివాజీ ఒకసారి అంటే, నేను ఊరికి వెళ్ళకుండా కొంతమంది మా నాయుడాలు కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి, ఒకప్పుడు నేను సెక్రటరీగాను ఇదే ఉన్నా, స్కూటర్స్ ఇప్పించాను ఆయన చేతుల మీదుగా. చిన్నపిల్లోడు దాసనారాయణరావు గారు, చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు అనమాట. ఈ మాట అనటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తా, అంత మంచి చిన్నపిల్లోడిని ఎక్కడ చూడు.
సార్. అవును. ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే టక్కనన్నది ఎవరికైనా దాసనాథ్ గుర్తు రావాల్సిందే కంపల్సరీ. సార్. ఆయన ఉన్నప్పుడు నాలంటూడు తెలియలేదు అది కొన్ని విషయాలు. తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, లేకపోతే అద్దం బయట ఉండి లోపల ఆయనకి డ్రెస్సింగో లేకపోతే ఇంకోటి చేస్తుంటే అద్దం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని. ఇలా అనేవాడు ఇలాగ. అలాగే శ్రీహరి సార్. మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందు నుంచి బాలానగర్లో పరిచయం. మీ ఇద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు సార్. మీ ఇద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం. మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను. దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు దగ్గర ఇల్లు. అవును. ఇక్కడ కూడా దగ్గర ఇల్లు. వాడు ఇప్పుడు శాంతి తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి. నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు. శ్రీహరి ఫోన్ చేసి, బాబా రారా ఒకసారి అన్నాడు. అవును. వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని హక్ చేసుకుని చెప్పాడు. 2 నిమిషాలు అయ్యాను. అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది, తేజస్సు. అది నేను శ్రీహరి దగ్గర చూశాను. సార్. వాడు ఎంతోమందికి అమ్మ హెల్ప్ చేసింది. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి. అది బంగారం. ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. ఎరా రావు, ఏం చేస్తున్నావు? అదే ఫిలింనగర్ క్లబ్కి వెళ్తున్నాను. క్లబ్ కింద కదరా ఇల్లు, ఒకసారి ఇటు వచ్చిపోవచ్చు కదా, నువ్వు వస్తే నువ్వు వదలవు, ఓ గంట వేసుకుంటావు పట్టుకుని అంటాడు. ఒకసారి రారా చూడండి అంటాడు. తనతో కూడా అంతే. ఇంకా తన దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామని. అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పరిచయం చేయరా అంటే, సపోజు సరిపోదా సినిమాలో షూటింగ్ జరుగుతుంటే మై మధుని ఇంకొకరు ఇద్దరు, సార్ మమ్మల్ని కోటగారికి పరిచయం చేయాలంటే కోట ఫోన్ చేసి, బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను, ప్రామిస్, రేపు ముందే చెప్తాను, కాఫీ పెట్టుంచుతాను, నువ్వు తాగలేదనుకో నువ్వు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే కాఫీ ఇస్తా అనేవాడు. తాగరా మీరు పెట్టినాక? కానీ టైంకి వస్తానా రాను అని తన ఉద్దేశం. అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు. నేను ఫోన్ చేశాను, నువ్వంటే చాలా ఇష్టపడే 2 వ్యక్తులు ఉన్నారు, సరదాకి చెప్పి నీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక ½ అవర్ తర్వాత వాళ్ళిద్దరికి చెవటలు పెట్టినాయి. నీలాగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి. మా వాడికి గడ్డ అంటే ఇష్టం ఉంటుంది. అవును. మధు గారు జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్ళు తప్పితే ఇంకేమీ లేవు. అవును. బయటకు వచ్చాక అయ్యో అలా తిట్టారేంటండి అన్న. నేను చెప్పాను కదా నీకు ముందేను, కోట వద్దు కోట తిట్టకోట నువ్వు అంటే ఇష్టం, ఉండరా నువ్వు గడ్డం పెడితే ఫేస్ ఇంతే కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టులు కదా, వీళ్ళ ఎక్స్ప్రెషన్ కనిపించదు, ఇంత ఫేస్లు ఏంటి వీళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళామండి. సరదా దిగిపోయేది. అంటే ఆర్టిస్ట్ ని అన్నారు ఇందాక, మీరు నేర్చుకోవడం అని అన్నారే, నేను కోట దగ్గర నేర్చుకున్నా ఇంప్రూవేషన్ చేయటం అన్నది. ఇందాకన్నారే ఎదుగుదల అని. ఎదుగుదల అంటే జగ్గ గారితో చేసా, గుమ్మడి గారితో చేసా, వీళ్ళందరితో చేసాం కదండి. ఎక్కడో అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం, కృష్ణ గారితో పోలిన సినిమాలు చేసాం కదా, సౌండ్ గారితో. వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేయటమే. ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై అయ్యే సమాధానం ఇప్పుడు దొరికింది సార్. అది మీరు ఇందాక అడిగారు కదా, వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు? అవును, అన్నీ ఇన్స్టిట్యూట్లో ఒక యాక్టింగే కాదు, నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు. మా మస్తు ఉన్నారు సార్, ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించారు. కారు డ్రైవింగ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి కర్రసాము, కత్తిసాము, కరాటే, బాక్సింగ్, జిమ్ము, ప్రతీది. ఒళ్ళు హోనం అయిపోయేది. మేము 23 మంది అయితే లాస్ట్ 16 మంది మిగిలారు. అంత కష్టపడ్డాం. ఈ 40 ఏళ్ళు ఉండటానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుండాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. మా దేవదాస్ కనకాలు కానీ, లక్ష్మి గారిని, వీళ్ళందరూ. అవును సార్, ఇప్పుడు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాము. అయితే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను సాయం చేయాలంటే నా ఇంటికి గేటు ఎప్పుడు తెలిసి ఉంటుంది, లోపలికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాసన్ నారాయణరావు గారు లాగా ఎవరన్నా చేయగలిగితే అసలు అసాధ్యం, రీప్లేస్మెంట్ జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పన్నారు. ఇదంతా ఎందుకు జరిగింది సార్? యాక్సెసిబిలిటీ. నీడున్న మనిషికి మీరు అంత యాక్సెసిబిలిటీ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గతంలో మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు, ఆయన ఆదుకుంటున్నారు అని చెప్పి అన్నారు. 100% కరెక్ట్. బట్ చిరంజీవి లాంటి వ్యక్తికి చిన్న నీడున్న వాళ్ళు కలవలేరు కదా సార్. అవును. సో ఆ యాక్సెసిబిలిటీ ఉండే
ఆ స్టార్డమ్ ఉండి ఆ ఆరా ఉండి ఒక దాసరి నారాయణరావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది? మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆయన కరోనా ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుసు సార్. కదండి. అసలు ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుసు. నేను అనేది యాక్సెసిబిలిటీ సార్. చిరంజీవి గారు దొరకరు కదా. అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి అది దగ్గర కదా. ఆ, ఇక్కడ ఒకటి ఉంది సార్. అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు, పొట్టి వీరయ్య కష్టాల్లో ఉన్నాడు, సూర్య గారు మా తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే ఆయన అప్పటి టీవీ చూడాల్సిన పర్లేదు, ఆయన 24 hours బిజీగా ఉంటాడు ఆయన సార్. చిరంజీవి గారు. ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి శివాజీ ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇచ్చాయి, ఈ 2 లక్షలు హనుమంతరావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నాయంట, ఇవి ₹1,00,000 వాళ్ళకి. ఆయన ఇవ్వక్కర్లేదు కదా, ఆయన డబ్బే కదా మా చేతితో తీసుకెళ్ళి ఇచ్చింది. అంతే కదా కదా. అంటే ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని 24 క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న దాని గురించి చెప్పాను. కరెక్ట్. అంటే దీనికోసం అడిగింది. నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆయన చుట్టూ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 3, 4 ఉండి అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా. ఎందుకు అది జరగట్లేదు? ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు? మరి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారింటికి దాసరి గారింటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం. మన ఆ విషయం తప్పట్టడానికి లేదు. దాసరి గారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు ఆయన, మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అసలు అదొక ఎరా అది కదా. చిరంజీవి గారి దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం. అది ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది. దానికుండా అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తిని కలవటం కానీ ఆయన చేయటం మంటలేదుగా. అవును. మనకు కావాల్సింది ఏంటి, ఆయన కలిసాడా లేదా అన్నది కాదు, ఆయన ద్వారా మనం హెల్ప్ పొందామా లేదా అన్నది కావాలి అంతే. అవును. దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో. అయ్యో మేమేంటి రాస్తున్నాం సార్ మా చేతులతో. ఆయన వాళ్ళకి సహాయం వీళ్ళకి సహాయం 12 చేతులతో ఇచ్చానంటున్నారు చెక్కులు. అవును, మీరు ప్రత్యక్ష సాక్షి. అవును. సూపర్. అండ్ చిరంజీవి గారికి సంబంధించింది ఇంకో ప్రశ్న ఉంది సార్. ప్లీజ్. మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయనే చెప్పారు. ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు, వేరే మాట చెప్పలేదు. చెప్పను కూడా. అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు. దానికి నా క్వశ్చన్ కంప్లీట్ ప్లీజ్ మాట్లాడుకుందాం. మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో. ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ నువ్వేమో పొగిడేది చిరంజీవిని, సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటైర్గా కానీ ఎప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారా? బాలకృష్ణ గారు అనలేదు, కానీ బాలకృష్ణ గారు పక్కన ఒక అతను ఉంటాడు నాకు ఫ్రెండ్ బాగా. రాజమండ్రిలో బాలయ్య బాబు షూటింగ్ ఎక్కడైనా జరిగితే తను వస్తుంటాడు. తను అన్నాడు ఇతనేమో పొగిడేదేమో అక్కడ సినిమాలన్నీ మాని అన్నట్టు. బాలయ్య బాబు వాళ్ళు అవన్నీ దాటిపోయారబ్బా, ఎక్కడికోను ఇవన్నీ వాళ్ళు పట్టించుకోడు. అసలు వాళ్ళు బంగారం, తను అసలు ఇలాంటి ఏం పట్టించుకోడు. తను ఏంటంటే మూడి ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాడు, చిరాకు వస్తే దగ్గర రానివాడు, అంతే సింపుల్. ఇంకా అతనికి మూడోది నాకు తెలియదు. మరి కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, అంతే. మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి అతని ఫేస్ చూసి ఎలా దగ్గరికి వెళ్ళి ఒళ్ళు కూర్చోవాలా లేకపోతే దూరంగా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అవును, అంతే. అండ్ కాదంబరి కిరణ్ గారితో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. రాజా రవీంద్ర గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఇలా ఇంటర్వ్యూలో అడగొచ్చా లేదా నాకు పర్లేదు. కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, చిరంజీవి గారికి నాకు ఒక వ్యక్తి కనెక్షన్ కట్ చేశాడు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు భీమవరం బ్యాచ్ కనెక్షన్ కట్ చేశారు, నా మీద లేనిపోని చెప్పారు అని చెప్పి. సార్ వాస్తవంగా చెప్తున్నాను, ఆయన ఎవరి పేరు చెప్పలేదు. నాకు వెంటనే స్ట్రైక్ అయింది, మీ ఇద్దరే భీమవరం బ్యాచ్ చిరంజీవి గారి దగ్గర ఉండేవాళ్ళు అంటే. సో ఇది నేను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా, ఆయన చెప్పింది కరెక్టా, నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి. ఎందుకు కాదమ్మటికే ఫోన్ చేసి కనుక్కుందాం. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకోటి కంప్లైంట్ చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్, అంత టైము ఓపిక ఆయనకి లేదు. నెంబర్ 1. నేను కన్నా కోపం వస్తే నేనే డైరెక్ట్గా అడుగుతాను తప్పితే, పైగా కాదంబరి కిరణ్ కుమార్కి నాకు ఏముంటాయి, నన్ను బావ అంటాడు మొదటి నుంచి.
కదా. అతను సంఘసేవ చేస్తుంటాడు అవును, హ్యాపీగా, అతని అవును. పనులు అతను ఉంటాడు, నా పనులు అవును, ఉంటా. అవును. పైగా ప్రత్యేకించి నేను కాదంబరి కిరణ్ కుమార్ గురించి నేను టైం వేస్ట్ చేసుకుని చిరంజీవి గారు మెగాస్టార్ ఆయన టైం వేస్ట్ నాకు వీళ్ళు చెప్పని అవసరం నాకైతే లేదు. సార్ నేను 200% కాదు సార్ అపాన్ మై ప్రొఫెషన్. ఇతని గురించే కదా, ఎవరి గురించి ఎక్కడ కామెడీ. నేను కామెడీ చేస్తానేమో కానీ సరదాగా ఎంజాయ్ జోకులు, పర్సనల్ జోకులు వేసుకుంటాను కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో సార్ ఇలాంటి దరిద్ర పనులు మాత్రం నేను చేయను. ఇలాంటి నీచమైన పనులు, దరిద్రమైన పనులు, ఒకళ్ళ గురించి ఒకరు చెవటాలు, ఇక్కడ చేయటాలు నాకు మంచితే నేను లాగి గోపు మీద దొబ్బుతా. సార్ నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి అలాగా, నా సెకండ్ పిక్చర్ నుంచి అలాగా ఉన్నా, ఇప్పటికీ అలాగే. ఉమ్. ఒకళ్ళని చూసి ఒకడు ఎదుగుతుంటే అని చూసి కుళ్ళిపోవటాలు, ఆడు పెద్దగారిలో తిరుగుతుంటే కులిపాడి మీద కామెంట్ చేయటాలు, అలా బుద్ధి కాదు నాది. నాది ఎంతసేపు ఈ క్షణం బతుకున్నాం, ఎంజాయ్ చేద్దాం, ఇది ఒక్కటే నా బ్రెయిన్. రెండోది ఉండదు అసలు. ఇలాంటి ప్రశ్నలు అడిగి కూడా వేస్ట్, దాన్ని అడగక్కర్లేదు కూడా. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నన్ను చూస్తారు కదా, నేను ఆడి మీద ఈడి మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే నేచర్ మనల్ని ప్రతిది అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్బా మనం ఏంటో అనుకుంటాం, దేవుడు నమ్మక్కర్లేదు, ఎవరిని నమ్మక్కర్లేదు, నేచర్ అనేది ఒక దేవుడు అనుకుందాం మనం. అది ప్రతి వాడి గుణం అబ్జర్వ్ చేస్తుంటుంది నేచర్ రకరకాల రూపాల్లో. అది పంచభూతాలు అవ్వనండి, ఇంకోటి అవనివ్వండి, నేచర్ అనేది ఒకటి ఉంది కదా, అవును అవును. అది ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తుంటుంది. నేను నమ్మేది అది కదా. ఇక్కడ ఎవడంత పాపాలు చేస్తాడు ఇక్కడే అనిపిస్తాడు హ్యాపీగా. కౌంటింగ్ అంతా ఇక్కడే, మొత్తం అంతా. ఆడు 1000 కోట్లు ఉండేవ్వండి, అసలు లేకపోనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, నోటు దోలు ఉండేవ్వండి, అన్నిటికీ ఇక్కడే శిక్ష ఉంటుంది వాడికి. అవును, అంటే నాకు క్లారిటీ వచ్చింది సార్. సారీ మిమ్మల్ని క్వశ్చన్. లేదు నేనైతే అలాంటి పనులు చేయనమ్మా. నేను నన్ను తిట్టినోడు కూడా నేను ప్రాముఖ్యంగా తీసుకుంటా. సూపర్. ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా సార్. ముగ్గురు గురించి బాబాయ్, శ్రీహరి, ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను. 4వ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ శకుంతల గారు. అడుగుతాను సార్, తెలుసు, అడుగుతాను. దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు. అందరూ ఎదురుగుండా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? సార్ ఆయన మధ్య జరగటండి, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు, మహానుభావుడు అయినా. బట్ ఎందుకు దూరం పెట్టారు? దూరంగా పెట్టండి, ఎందుకో నేనేదో షార్ట్ టెంపర్డు అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు. వీడు టెంపర్గా వీడు అని, వీడికి నడువు వంగదు, రకరకాలు ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి మీరు. వీడు షార్ట్ టెంపర్ గాడు, వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి. అదే ఎదవలు ఉంటారు ఎందుకు అనుకున్నాగా, ఎవడో ఏదో చెప్పుంటాడు, దానివల్ల ఏదన్నా ఆయన కోపం ఉండొచ్చు, దూరం పెట్టాడు. దానికి తోడు నేను ఒక మాట అనేసాను ఆయన ఒకసారి, ఇది చదువుదాం ఏం పర్లే, ఉన్నదన్నట్టు చెప్పుకోవడానికి. శివాజీ ఒకసారి ఇంటికి రా అన్నాడు. ఎలక్షన్లో హాట్గా జరుగుతున్నాయి, నేనేమో రాజేంద్ర ప్రసాద్ని సపోర్ట్ చేస్తాను, నేను కిరణ్, మా శ్రీరాము అందరూ. రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకత ఉంది, మొత్తం అంతా వ్యతిరేకత ఉంది. నాకు తెలియదు ఇంతకు వ్యతిరేకత. నాకు రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తి మద్రాసులో మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తే నన్ను సపరేట్గా రూమ్లో కూర్చోబెట్టి ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చి నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. నాకు అది చాలు, నాకు పెద్ద కోట్లు ఇవ్వక్కర్లా, ఆ చిన్న హెల్ప్ చాలు. నేను గుండెల్లో పెట్టేసుకోవడానికి, మీద పెట్టి మోసేసుకోవడానికి, నా మెంటాలిటీ అది. ఆడు నాకు అన్నం పెట్టాడు, అది చాలు. ఎవరిని చూసేవాడు కాదు ప్రసాద్ అన్నయ్య, నన్ను మాత్రం సపరేట్గా చూసేవాడు. నన్ను ఎప్పుడు రే భోజనం చేయకక్కడ, నువ్వు పైకి వచ్చే, అది బీజేపీలో జరగనివాడు, ఎక్కడ జరగనివాడు, నన్ను మాత్రం తనతో పాటు కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడు తను హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదండి సార్. అలాగే కొంతమంది ఉంటారు, శుభలేఖ సుధాకర్ గారు. సార్ మీరు ప్రొడక్షన్ కార్లో వెళ్ళొద్దండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆయనకి ఏం పని సార్, నాకన్నా సీనియర్ శుభలేఖ సుధాకర్ గారు. దాన్ని ఎక్కడో బీజేపీలో షూటింగ్ జరిగితే ప్రొడక్షన్ గారు అంటే 4-5 ఎక్కిస్తారు. అప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఇంత ఫస్ట్ సినిమా ఇంత క్యారెక్టర్లు ఇస్తున్నప్పుడు నేను ఇంకా హీరో కాలే. ఈ రోజుకి నేను శుభలేఖ సుధాకర్ గుర్తుపెట్టుకుంటా, ఈ రోజుకి నేను సుధాకర్తో గుర్తు చేస్తూనే ఉంటా. యూనిట్లో ప్యాకప్ అవగానే సుధాకర్ గారు చేసే పని అని చెప్పమంటారా, ప్రతి చిన్న లైట్ బాయ్కి సరే వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానే, నేను అదే ఫాలో అవుతాను. సూపర్ కదా. మంచి నేర్చుకోవచ్చు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ని అంతకుముందు కూడా 10 ఏళ్ళ క్రితం నన్ను కొంచెం నీకు గ్రిప్ ఉంది కదరా మూవీ ఆర్టిస్టులు, నీ మాట వింటారు, నేను నుంచుంటానంటే అప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయా. అప్పుడు మురళీమోహన్ గారు నుంచుంటే నేను మురళీమోహన్ గారి సైడ్ ఉన్నా. ఎందుకంటే మురళీమోహన్ గారు ఇంట్లో పుట్టిన సంస్థ ఇది, మూవీ ఆర్టిస్ట్, ఆ గౌరవం ఉంది. అది నాకు ఒక షూటింగ్లో గుర్చేశాడు. వేరే లాస్ట్ 10 ఏళ్ళ క్రితం మీ ఇంటికి వస్తే నువ్వు ఇలా అన్నావు అని ఒక సినిమాలో గుర్చేస్తే ఇప్పటి నువ్వు నుంచోపోని అన్నా, మాటిచ్చాను. ఎందుకంటే పెద్దవాడు ఎవరో ఒక ఆయన మురళీమోహన్ గారికి ఏదో నుంచోనో లేకపోతే ఇలాంటిది ఏదో వచ్చింది డిస్కషన్, ఇది కాదు, ఇలాంటి డిస్కషన్ వచ్చింది. ఈ మొక్క కాకపోవచ్చు.
వస్తే నువ్వు నుంచో అన్నాడు. మరి నువ్వు ఉంటావా? పక్కన ఉన్నాడు. నేను ఉంటాలే, ఉమ్, నేను సెక్రటరీ చేస్తాను, నువ్వు ప్రెసిడెంట్ చేయి. అప్పటికి నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్ని. ఉమ్, వన్స్ అనౌన్స్ చేయగానే మొదలైందప్పా విపరీతమైన ఫోర్స్ నాకు. ఉమ్, దీంట్లో తప్పించుకునే వాళ్ళు తప్పించుకున్నారు, మా పక్కన వాళ్ళు రకరకాలు జరిగినాయి. ఉమ్, అవి వేస్ట్ చెప్పుకోవడం, ఎందుకంటే ఆ తప్పించుకునే వాళ్ళకి అంత గుర్తింపు కూడా లేదు. వచ్చారు నా మీద ఫోర్స్ వెళ్ళేది. ఆ టైంలో అటేపు జయసుధ గారు నుంచున్నారు నా మీద, మా బావని అలీ నుంచోబెట్టారు నా మీద. అలీ నేను ఆ చిన్నప్పుడు మేమిద్దరం విపరీతమైన యారా అనుకునే బ్యాచ్లో అలీ నేను ఒకడు. కట్టు అలీకి నాకు ఫోన్లు కట్టు. ఉమ్. జయసుధ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. మీకు అభిమానం కదా అసలు అంటే. అసలు అభిమానం ఏంటి, ఎవరికి ఉండదు జయసుధ గారు అంటే అభిమానం. కళ్ళ ముందు వాళ్ళ బేటలు తెలిసిపోతున్నాయి ఇలాగ. ఆ టైంలో అది అంత హాట్గా ఉంది. పెద్దవాళ్ళందరూ నా మీద రివర్స్ అవుతున్నారు, ఉంటే నువ్వు ఉండు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. నాకేమో మాట ఇస్తే నన్ను అంటే చాలా ఇష్టం. నాకు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అంటే చాలా ఇష్టం. నేను ఆ ముక్క మీద ఉండిపోయాను. సర్లే ఆయన నిలబెట్టాం కదా, పోనీ మనం పక్క వెళ్ళిపోదామా, పోనీ ఈ ఫోర్స్ తట్టుకోలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అనుకున్న టైంలో పెద్ద దాసనారాయణ దగ్గర ఫోన్ వచ్చింది. ఓకే. నన్ను ఇంటికి రమ్మంటున్నారండి. కూర్చున్నారు. శివాజీ ఇంకేంట్రా, ఏం జరుగుతుందన్నాడు. ఏం లేదన్నా, మాట ఇచ్చాను. ఏం లేదు గురుగారు, మాట ఇచ్చాను, నేను ఇంకా మాట మీద ఉండిపోతానండి. అది కదా ఇంకోసారి ఆలోచించు, నువ్వు ఉంటావో పోనీ అన్నారు. నేను ఉండేవాడిని అయితే నేను అన్నయ్యనైతే నిలబెడతానండి, నేనే ఉండేవాడిని కదా. సరే ఒక్కసారికి వదిలేండి సార్, మీరు కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. గురుగారు నేను రింగ్ రోడ్లో తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానేనండి, అందరినీ తిరుగుతున్నాను నేను అన్న. అనగానే ఎందుకో అలా చూసేసరికి పైన జయసుధ గారు, ఓకే, ఇంకా 4-5 మా ఆపోజిట్ దాంట్లో ఎవరున్నారో వాళ్ళు కనిపించారు. సార్ నేను వస్తాను సార్. ఏంట్రా మాట్లాడుకున్నా, నేను వస్తాను సార్. సార్ పైన వాళ్ళు ఉండగా మీరు నన్ను పిలిపించడం అనేది నాకు నచ్చలేదు సార్, వచ్చినప్పుడు నేను ఇష్టం ఇంతే. ఓకే, ఇదే జరిగింది. పైన వాళ్ళందరినీ పెద్దోళ్ళు పెట్టుకుని మీరు నన్ను ఇక్కడ పిలిపిస్తే నాకు నచ్చలేదు గురుగారు, ఇది నేను ఇంతేనండి అని వచ్చాను. దాని తర్వాత చిన్న గ్యాప్. ఓకే. భరద్వాజ గారు ఇల్లు ఉంటారు కదా, శ్రీ కళ్యాణ్, వాళ్ళందరూ నా గురించి, వాళ్ళందరికీ నన్ను మొదటి నుంచి చూస్తారు కదా వీళ్ళందరూ, వాళ్ళందరికీ చెప్పుంటారు. తర్వాత సో అది జరిగింది అయితే అది చివరి రోజుల్లో అర్థమైందంత. అది ఇన్నాళ్ళు నేను మిస్ అయ్యాను నేను అన్నాడు. అండ్ నెక్స్ట్ శ్రీహరి గారి క్వశ్చన్ అడిగే ముందు దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. ఇంత కష్టపడ్డారు, దాసరి గారు అంత పెద్ద ఆయనకు కూడా మీరున్న పరిస్థితి చెప్పుకొని బయటకు వచ్చారు. ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాట ఇచ్చాననే ఇంత కష్టపడ్డారు మీరు. ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు చేసుకున్నారు, కానీ మీరు కానీ కాదంబరి గారు కానీ మీరంతా కష్టపడి గెలిపించిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయిన తరువాత మీరంతా ఒక్క రోజన్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సమస్యలు రాలేదా? అనవసరంగా గెలిపించామని బాధపడలేదా? అనవసరంగా గెలిపించామని అనుకోలే. ఇక్కడ సమస్యలు ఎందుకు వస్తాయంటే, నా చేతిలో కోట శ్రీనివాసరావు గారు ఓడిపోయాడు, నా చేతిలో మా బావ అలీ కూడా ఓడిపోయాడు ఆ ఫంక్షన్లో. ఓడిపోయిన వాళ్ళకి కోపం ఉండదు మన మీద? ఉంటుందా ఉండదా? ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా. అది లేకుండా చేసుకున్నాను వెంటనే. నేను మా బావ దగ్గరికి నేనే పర్సనల్గా అలీ దగ్గరికి వెళ్ళి మేము హక్ చేసుకుని, దాని తర్వాత 2 నెలల తర్వాత అలా కోటబాబుకి కూడా అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చిందంటేనండి, ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు. నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవటం వేరు, ఎక్స్పీరియన్స్. అవునవును. మూవీ ఆర్టిస్ట్లో ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడ 10 మందికి నవ్వుతూ జాగ్రత్తగా చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. తనున్న బిజీకి న్యాచురల్గా ఏంటంటే ప్రెసిడెంట్ అన్ని పనులు చేయట్లేదు, సెక్రటరీ చూసుకుంటాను. నేనే సెక్రటరీ ఉన్నప్పుడు, మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవాడు. ఏ రోజు జరిగేది ఆ రోజు చెక్ చేసుకునేవాడు. మేము కూడా అప్పుడు కొత్త రూల్ పెట్టాం, ఎవరు ఆఫీస్కి వచ్చినా సంతకం పెట్టాలి కంపల్సరీ, ఎవరెన్నిసార్లు వస్తున్నారు ఆఫీస్ జనరల్ బాడీలు చూద్దాం ఓకే అని పెట్టుకునేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, టక్కన ఒక మాట అతని లోపల ఇది అనాలని ఉండదు, అది ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే, ఆ సీనియారిటీలోనూ ఇంకో దాన్నో అనుకుంటే అసలు అనేస్తారు కదా, అలా 1-2 సార్లు దాన్ని సర్ది చెప్పుకుని మడత పెట్టుకోవడంలో కొంచెం బాధపడిన విషయాలు ఉన్నాయి తప్పితే వేరే ఏ విషయంలో లేదు, ఏ విషయం లేదు, కొంచెం కూడా లేదు. నేను ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది చెప్పేశా. 1-2 సార్లు ఏదో మాట స్లిప్ అవ్వడం వల్ల దాన్ని సెక్రటరీగా నేను కవర్ చేసుకుని ఆయన కవర్ చేసుకుని వదిలే అని చెప్పుకోవడం జరిగింది. కాదంబరి గారు అలిగి దూరంగా వెళ్ళిపోలేదా? నాకు తెలియదు సార్, మీరు కాదంబరిని అడగాలి.
ఎందుకు చెప్పమంటారా? ఉమ్, అంత టెన్షన్లో ఉండి కాదంబరి ఈసీ మెంబర్ అనుకుంటప్పుడు ఉమ్, 18 మంది ఉంటారు ఈసీ మెంబర్. అవును 18 మందిలో ఎప్పుడు 10 మంది అలుగుతారు. ఎందుకు చెప్పమంటారా? ఉమ్, ఫారిన్ ఈవెంట్ జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళని అంటాడు. ఉమ్, ఇవన్నీ ఇప్పుడు కాదంబరి కిరణ్ కుమార్ ఎందుకు కలిగాడు అన్నది నాకు అర్థం కాదు. ఎందుకంటే కాదంబరి కిరణ్ కుమార్ మూవీ ఆర్టిస్టేషన్లో ఉంటాడు, వేరే ఆర్టిస్ట్లో ఉంటాడు, అవును. తన సొంత దాంట్లో ఉంటాడు, అవును. ఇంట్లో ఉంటాడు. సార్ కాదంబరి కిరణ్ కుమార్ కూడా అలగటానికి ఛాన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఏదో ఆయన బ్రహ్మాండ ప్రయారిటీస్, ఆయన ప్రయారిటీస్ సంథింగ్ ఏదో అక్కడ నన్ను భాగం చేయలేదనో, నా ఇన్వాల్వ్మెంట్ లేదనో, లేదా నచ్చని పనులు ఏమన్నా జరుగుతుంటే నక్సల్ పోలీసు అసలు మూవీ ఆర్టిస్టేషన్లో ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఉమ్, అక్కడ ఒక పైసా తింటానికి ఉండదండి. ఉమ్, మీరు గుర్తుపెట్టుకోండి. నా పగవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తా, ఉమ్. అక్కడ ఎవడో తింటానికి ఎవడైనా సేవ చేయాలి. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది అస్సలు చేయరు. మరి మీరు లక్షలు తినేశారని నరేష్ గారు అన్నారుగా. ఇప్పుడు లెంపలేసుకుంటాడు కదా. తర్వాత తనే చెప్పాడు కదా, ఉమ్, దాని కమిటీ పెట్టారు, కమిటీలో అవును. ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ప్రెస్ మీట్ అక్కడ ఏం జరగలేదు అన్నారు. జరగలేదంటే ఏమవుతుంది? అలిగేషన్ చేసిన వాళ్ళు తప్పు అవుద్ది. అంతే అయింది. ఉమ్, అవును, ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు మనం? ఉమ్, అయిపోయిందిగా. ఉమ్, ఇప్పుడు నరేష్ అని మీరు ఎన్ని చెప్పినా నాకు ఇష్టం అయితే పోదు. ఉమ్, ఆ క్షణంలో తనకు అలా చేయాలనిపించింది, చేశాడు, ఉమ్, అయిపోయింది. ఇక్కడ కావాల్సింది నరేష్ నేను గొడవ, నేను రాజేంద్ర ప్రసాద్ కంఫర్ట్గా ఉన్నామో లేదే కాదు. ఉమ్, ఫుడ్ లేకుండా ఒక 200 మంది 300 చచ్చిపోతున్నారు. 300 మంది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో. సార్ మనం బట్టలు బాగా వేసుకున్నాం, మనం వెండి బల్లెల్లో తింటున్నాం, నేను ఈ జ్యూస్ తాగుతున్నాను, ఇదిగో నా బెడ్షీట్లు ఎలా ఉంటాయి, ఉమ్, అవి కాదు కావాల్సింది. దాంట్లో 1% తీస్తే ఈ 200 మంది బతుకుతారు సార్ కదా. అది ఆలోచించేవాడు కావాలి అక్కడ, సార్. ఎవడైనా సరే. అండ్ శ్రీహరి గారి విషయం సార్, శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే, ఆయనకి స్వతహాగా జాగ్రత్త ఉండదు, అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి, ముందు మానేయమని చెప్పేసి ఇట్లా. అండ్ అలాగే ఒక డైరెక్టర్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పారంటే, కృష్ణరాజు గారు జాండీస్కి ముందిస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాను అని చెప్పారు. ఇలా మీరు మంచి చెప్పే వాళ్ళందరూ చెప్తూ వచ్చారు, కానీ ఆయనతో కూర్చొని తాగడము, ఆయన చేత తాపించడం, దీన్ని మాత్రమే ఎంజాయ్గా చూస్తే కొంతమంది బ్యాడ్ స్నేహితుల వల్లే ఆయన జాగ్రత్త తీసుకోలేక చనిపోయిన శాంతి గారు అన్నారు. నిజమా ఇది? ఫ్రెండ్స్ వాళ్ళంటే నేను నమ్మనండి. అతనికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు. పైగా మందు అంటారా, మా ఎంటైర్ కెరీర్లో మీ ఇద్దరం కలిసి ఒక 5 దేశాలు తగ్గుంటాం సార్. శ్రీహరి నేను. ఆ, నేను పాన్ పరాకు మానేమనేవాడిని. ఓకే. బాబా వద్దురా పాన్ పరాకు ఉమ్, అనేవాడిని. తప్పితే సార్ ఒక స్టార్ అండి శ్రీహరి. అయ్యో అతనికి తెలీదా పాన్ పరాకు తినాలా? తనుకున్న ప్రెజరు, తనుకున్న టెన్షన్ తనకు ఉండొచ్చేమో సార్. కదా. మనం చెవట నన్ను సిగరెట్లు చాలాసార్లు మానేమన్నారు ఉమ్, కదా. ఎవరు మానమంటే మానాలన్నది ఫిక్స్ అయింది, మానేసాను. తప్పితే ఉమ్, నేను విపరీతం కలిసేవాడిని 25 ఏళ్ళ క్రితం. 25 ఏళ్ళు నేను మానేసినాను. ఉమ్, అది ఇంకొక విషయం నాకు భరణి ఒకసారి చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది. ఎదుటి వ్యక్తి వ్యసనాలను మనం ఏలి పెట్టి చూపించామా, ఆ వ్యక్తి మనం దూరంగా పెట్టేస్తాడు. ఓకే. మనం నచ్చం. ఉమ్, ఒక వ్యక్తి ఒక వ్యసనం ఉంటే అతనే దెబ్బతిని అతనే మానేయాలి, లేకపోతే ఆడి ఇంట్లో పిల్లలు చెప్పాలి, లేకపోతే పిల్లలు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, గురువులు చెప్పాలి. తప్పితే ఉమ్, ఒక స్నేహితుడు అతను ఎత్తి చూపాడుగా ముందు అతమట్లు మానేరంటే ఉమ్. ఆడి మందు కొట్టుడు మనం పిలవడం. మరి మీరెందుకు మానేశారు? ఒక్క మాటతో, ఒక్క ఒట్టుతో? చచ్చే అంతకుముందు కొన్ని 100 ఓట్లు అయినాయి. భలేవారు మీరు మరీ మంచోళ్ళ ప్రొజెక్ట్ చేయకండి. మరి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే కదా. అదే అంటే అక్కడికి పీక్ వెళ్ళిపోయింది అనమాట. ఉమ్, అంతకుముందు మా మదర్ మీద, అందరి మీద, మా శ్రీకాంత్ అది ఎన్ని జరిగాకనో ఇది అయ్యింది. ఉమ్, ఫైనల్గా ఇంకా ఉమ్. చాలు అనుకున్న టైంలో ఆయన చేతిలో కొట్టేయడం వల్ల మానేశాను అది. అప్పుడు నాకు ఏమన్నా సరే మరి నాకు కోపం వచ్చేది. ఉమ్. అవును. సో మనం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి సార్. అంటే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు తెలియదమ్మా నిజంగా. అది నాకు సడన్ సర్ప్రైజ్ ఇది. కానీ అప్పటికే చిక్కుపోయాడు మనిషి. ఉమ్, శాంతి పువ్వులో పెట్టుకుని చూసుకుంటుంది మరి తన్ని. అసలు అంటే హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? ఉమ్, హెల్త్ నెగ్లెక్ట్ బాంబే నుంచో ఢిల్లీ నుంచి వచ్చాడు, అప్పుడు సార్. అక్కడ ఉన్నాడు. హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? పెద్ద ఎంత పర్సనాలిటీ అసలు, కండలు తిరిగి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది.
నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ నాకు ఇప్పుడు మీరు చెప్పారు కృష్ణరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఇది ఇస్తారన్నది కూడా చనిపోయాక తెలిసింది నాకు. ఓకే. మా బావ చనిపోయాక, శ్రీహరి చనిపోయాక అక్కడ మాటల్లో ఎలమన్నావు అని ఒకళ్ళు అంటున్నారు. వి సముద్ర గారు సార్ నాకు చెప్పింది, డైరెక్ట్గా వి సముద్ర గారు నాకు చెప్పారు ఆ మాట. ఆయన చెప్పారంట. సముద్ర డెఫినెట్గా చెప్పారు. సముద్ర క్లోజ్ కొంచెం. ఎంతమందికి డైరెక్టర్కి లైఫ్ ఇచ్చాడో. అవును. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరిని వాడినట్టు నేను ఎవరిని వాడలేదు, బావా రారా ఒక వీళ్ళకి ఒక 50,000 కావాలంటే రాసి ఇచ్చేసేవాడు అని చెప్పారనమాట. శ్రీహరినే కాదు, నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఇస్తూ, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది అందరినీ మొత్తం. ఇప్పుడు ఈసీ మీటింగ్కి ఒకసారి బావ రారా అంటే షూటింగ్ రా ఒకసారి వచ్చి వెళ్ళిపోరా అన్న. ఏ అంటే 2 వ్యక్తులు గుంట్లో బాలే. మాలో బిజీ ఎవరు, మాలో ఎక్కువ తీసుకునేది ఎవరు అంటే శ్రీహరే. శ్రీహరే ఎక్కువ తీసుకునేవాడు. అందుకే బావ రే ఈడుకో 25,000 రా, ఈడుకో 25,000 రా, రే దీనికి ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు కదా నన్ను ఇప్పుడు ఈసీ మీటింగ్ పిలిచి షూటింగ్లో అనేవాడు పాపం దాన్ని బాగా. నేనంటే కాదండి, నేనంటే న్యాచురల్ కాదండి అసలు. అవునవును. అండ్ కోట గారి విషయానికి వస్తే సార్, కోట గారు చాలా బాధపడుతూ మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీకు ఒక లెటర్ రాస్తే మీరు అంతే స్థాయిలో ఆయనకి, అంటే అది భీమవరం సెటైర్ ఏమో నాకు తెలియదు అది, నువ్వు ముందు సరే ఏం జరిగిందో మీరు చెప్పండి. ప్రెసిడెంట్ అయ్యా, ప్రమాణ స్వీకారం చేసి ఇటు తీసుకుని లెటర్ ఉంది అక్కడ. ఫస్ట్ లెటరే ప్రతి ఆఫీసర్ వచ్చారు లెటర్ కోటగారు రాశారంటే చదివాను. గౌరవనీయులు అదే దెబ్బ కొట్టింది ఫస్టే నన్ను. మన ప్రెసిడెంటే తను ఒక విధంగా పిలుస్తాడు కదా నన్ను, ఎరా శివ అనేది పిలుస్తాడు కదా. ఇక్కడ గౌరవనీయులైన ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి, అయ్యా పరభాషా నటులు వచ్చి మా మీద ఇక్కడ ఎక్కి తొక్కేస్తుంటే మీరు ఏంటి కాదు, గంట కూడా అవ్వలేదు నేను అయ్యి వచ్చి పరనట్లు వచ్చి తమిళ నుంచి అక్కడి నుంచి ఎక్కించి వచ్చేస్తానంటే నేను, అయ్యా ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, శివాజీ రాజా రాయనది మీరు కూడా తమిళ్లోను కన్నడలోను మానేస్తే వాళ్ళు కూడా మనం చూద్దాం సార్, ముందు మీరు అది మానేయండి అన్నాను. ఫోన్ చేశాడు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఎక్స్పెక్ట్ చేస్తుంటే నీకు లెటర్ రాసేవాని కాదు అన్నాడు. మనం వెళ్ళి ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు లేదమ్మా, అది ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు లేదు. మన వాళ్ళు హ్యాపీగా హిందీలో చేస్తున్నారు, మలయాళం కన్నడ బెంగాల్ అన్ని సినిమాలు చేస్తారు మన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే హిందీ వాళ్ళు రావాలి, అందరు రావాలిగా, అంతే. దీన్ని ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు కూడా ఇప్పుడు మనం. అవును. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ తెలంగాణ శకుంతల గారి గురించి చెప్పారనమాట. అదే వీళ్ళు ముగ్గురు చెప్పినట్టే ఆవిడ బ్యాంకాక్ వెళ్ళింది షూటింగ్. బ్యాంకాక్ షూటింగ్ వెళ్ళాక ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బుల్లో చిన్న ప్రొడక్షన్, హాస్పిటల్లో ఉంది. నాకు అంతంత మాత్రం ఇంగ్లీషు, వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు అక్కడ. బ్యాంకాక్ డాక్టర్స్కి వాళ్ళకి వెళ్ళిను. నేను మధ్యలో ఎవరినో ఒకరిని పట్టుకుని అక్కడ ప్రొడక్షన్ వైజ్ ఆడుతూ మొత్తం వెళ్తే, నేనున్నాను, నేను చూసుకుంటానమ్మా, మీకెందుకు, మేము ముందు ఇక్కడికి రండి, మిగతా అంతా నేను చూసుకుంటానని చెప్పి వచ్చేస్తే ఆవిడ ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది, నాకు శివాజీ ఉంటే చాలు, నాకు ఎవరు ఇందాకన్నా శివాజీ రాజు ఉంటే చాలు, నాకు ఎవరు లేకపోయినా పర్లేదు, వాడు నన్ను బంగారంలో చూసుకుంటాడని. ఆవిడ చనిపోయాక ఆవిడని ఐస్ పెట్టి తీసుకొస్తారు కదా, దాని మీద శివాజీ అని ఉంది. దేవుడు తట్టుకోలేకపోయాడు. అవును, ఆవిడ మాట నిలబెట్టుకుంది. అంటే కంపెనీ పేరు అదే ఏదో మొత్తానికి. అంటే ఆవిడ బ్యాంకాక్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు పదవులు కూడా లేను. నేను బ్యాంకాక్లో కూడా ఇలా కొంచెం పెద్దోళ్ళకి ఏదో నాకు సచ్చినట్టు కేకే సత్యనారాయణ గారు కానీ మేమంతా రోజు ఫోన్ చేసుకునే టైపే. అవును, అంత పెద్ద అయినా అంత సీనియర్ అయినా కూడా వాళ్ళు నాతో వాళ్ళకి బిహేవియర్ నేను కంఫర్ట్గా ఉంటాను వాళ్ళకి. అవును. అండ్ తేజ గారి విషయానికి వస్తే సార్, చాలామంది ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తా తేజ గారు చాలామంది పరిచయం చేస్తారు కదా, వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తా ఒక అతను అడిగాను, తేజ గారు మిమ్మల్ని కొట్టారా అని అడిగాను. నన్ను కొట్టలేదు కానీ కొట్టుంటే బాగుండేదని చెప్పి సినిమా అంతా బాధపడ్డాను, ఎందుకంటే తేజ గారు కొట్టిన ప్రతి ఒక్కరు స్టార్ అయిపోయారు. ఎందుకంటే తేజ గారితో మీకున్న అసోసియేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా ఇష్టం తేజ అంటే. తేజకి నేనంటే తేజని నేను ఇష్టపడే కన్నా నన్ను ఎక్కువ తేజ ఇష్టపడతాడు. ఎందుకంటే ఎవరో ఒకరు సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళి సరే షూటింగ్ చేస్తారు, ఈ క్యారెక్టర్ శివాజీరాజు ఏం సరే, అతని సినిమాలే కాదు, అతని దగ్గరికి ఎవరో సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తే మొన్న మధ్య జరిగింది. నేనంటే అంత ఇష్టం, చాలా ఇష్టం. అంటే కొడతాడు అంటే కొట్టడు కానీ సడన్గా కోపం వస్తుంది, అది ఎందుకు వస్తుందో తనకు కూడా అర్థం కాదు.
వచ్చేస్తుంది. టక్కన వస్తుంది కోపం. ఆ, వచ్చి ఒక 10 నిమిషాలు కొంచెం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటే మళ్ళీ మామూలుగా మళ్ళీ షూటింగ్ మామూలుగా జరుగుతుంది. భరణి అన్న నేనన్నా చాలా ఇష్టం. మేమిద్దరం చాలా క్లోజ్గాను. సార్, దేవుణ్ణే నమ్మని శివాజీ రాజా గారు చుట్టూ దేవుడు అంటే ప్రాణాలు ఇచ్చేసి దేవుడి కోసం భక్తితో పరవశించిపోయే మనుషులను ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు వచ్చారే మళ్ళా దేవుడే ఏర్పాటు చేశాడు అనుకుందాం. మీరు గమనించారా? శ్రీకాంత్ గారు కానీ భరణి గారు కానీ వీళ్ళందరూ కూడా అసలు విపరీతమైన భక్తి వాళ్ళకి. ఇంకా భరణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చెప్పక్కర్లేదు. అవును. సో మరి మీ స్నేహం ఏమో అందరూ వీళ్ళందరితో ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు చాలా కావాల్సిన వ్యక్తులు, చాలా కవితలు. దేవుణ్ణి నేను నమ్మను అంటే ఏదో ఇందాక చెప్పాను కదా, పంచభూతాలు ఏదో పవర్ ఉంటుందని నమ్ముతాను, కానీ ప్రత్యేకించి చిత్తం దేవుడు అన్నది నాకు కాదు. అంటే ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ రావడానికి కారణం ఏంటి భక్తి విషయంలో? ఎవరు మీకు? మరి నేను ఎల్లుగురిలో ఎవరైనా ఎల్లుంటారా? తెలుసు సార్. నేను అనేది ఏంటంటే దేవుణ్ణి చూసే ప్రాస్పెక్టివ్లో మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ ఎందుకు అనిపించే. ఎండమూరి వీరేంద్రనాథ్ నవలో కొన్ని ఇది మనకి ఎక్కడో ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల్లో చెప్తాడు, లేకపోతే పర్సనల్ అతను ఇంటర్వ్యూలోను, దేవుడు రకరకాలుగా చూస్తారు, నేను చూసే విధానం వేరు సార్. నాకు అది నేను కరెక్ట్గా చెప్పట్లేదు. ఈ మధ్యన కలిసాను మూరి వీరేంద్రనాథ్ గారిని. బట్ ఆయన మాటలు మీ మీద ప్రభావం, ఆ మాటలు అప్పట్లో ఆ వయసులో నా మీద చేసినవి. దేవుడు నమ్మకపోవటం అంటే ఏం లేదు. మరి నన్ను శ్రీకాంతులు గాను భరణి వీళ్ళందరూ ఎన్ని గుళ్ళకి ఎక్కడెక్కడ ఎన్ని దేశాల్లో గుళ్ళకి వెళ్ళామో తెలియదు. అవునాను అది కాదు, నమ్మకపోవటం కాదు, కానీ ఈ వ్యక్తి దేవుడు అంటే నమ్మను. ఓకే. నేను నమ్మకపోవటం దేవుని కాదు, బాబాలని నమ్మను. బాబాలని జ్యోతిష్కాలు చెప్తారే వాళ్ళని నమ్మను, దేవుని కాదు. అవును, దాకా సరిగ్గా చెప్పలేకపోయాను. ఓకే. ఈ బాబాలు వచ్చి చేతులు గారడీలు చేసి ఈ జ్యోతిష్కాలు బాబాలు ఇవన్నీ చెప్తుంటారు కదా, మీరు శుక్రవారం మందు కొట్టవచ్చు, శనివారం ఏదో చేయొచ్చు, ఆదివారం రెస్ట్ తీసుకోండి, ఇలాంటి చెప్తారు. అలాంటి ఎదవలు నమ్మనంటే. ఓకే. శివాజీ రాజా గారు మాటలు లేదు, నిజంగా ఉన్నదన్నట్టు చెప్తున్నా. అంటే శ్రీకాంత్ గారిని పక్కన పెట్టి మీరు ఇప్పుడు దాకా యాక్ట్ చేసిన హీరోలు ఉంటారు కదా సార్, మీరు వాళ్ళకి పక్కన రోల్స్ చేసి ఉంటారు, లేదా ఆ సినిమాల్లో మంచి పాత్రలు చేసి ఉంటారు, మీకు నచ్చిన అంటే కంఫర్ట్గా ఉండే హీరో ఎవరు? శ్రీకాంత్ గారిని పక్కన పెట్టండి, ఎందుకంటే మీరు శ్రీకాంత్ గారి పేరు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి శ్రీకాంత్ గారి పేరు పక్కన పెట్టి చెప్పండి. ఇప్పుడు దాకా మీరు చేసిన హీరోల్లో మీకు చాలా కంఫర్ట్ అనిపించే హీరో? జగపతి బాబు గారు. ఎందుకు? హీరోలో ఉండడు. నాకు ఇష్టమైన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి. ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో కూడా మేము ఇద్దరు హీరోలుగా చేసాం సినిమా. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికే అలాగే ఉంటాడు. చాలా కంఫర్ట్గా ఉంటాడు బా అందరితోనూ. అసలు ఎచ్చులు ఉండవు, ఉండవు. ఆవకాయ అన్నం కలిపేసి ఇంట్లో అందరికీ పెడతాడు ఇంచక్క. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, అవి జగపతి బాబు దగ్గర నేర్చుకోవచ్చు. మనిషి బంగారం జగపతి బాబు. ఆయన మధ్యలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు సార్, బట్ ఆయన ఇచ్చిన కంబ్యాక్ అదిరిపోయింది. పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరూ ఇచ్చిన కంబ్యాక్లు మామూలుగా లేవు. అవును. మీరు టచ్లో ఉన్నారా ఆ సమయంలో జగపతి గారితో? ఇప్పుడే ఫోన్ చేయటం ఏదైనా అవసరం పుట్టుగా మనం ఎవరిని డిస్టర్బ్ చేస్తాం. ఇండస్ట్రీలో కాంబినేషన్ ఉంటే యాక్ట్ చేయటం, లేదంటే ఏదైనా పని ఉంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయటం తప్పితే రెగ్యులర్గా అంటే శ్రీకాంత్ నేను, భరణి నేను, అలీ నేను, ఇలా బ్యాచ్ ఉంటుంది అంతే. అండ్ ఇందాక శ్రీకాంత్ గారిని ఎందుకు పక్కన పెట్టమన్నానంటే అదేం స్నేహం సార్, బావా అది బ్లడ్ రిలేషన్ మించిపోయింది మీరు. ఏంది ఆ స్నేహం? ఏంది? ఎలా అంత బాగా ఎలా ఇష్టం ఒకళ్ళంటే ఇష్టం. మా ఇద్దరికి బిజినెస్ లేవు, ఎప్పుడు మా ఇద్దరికి బిజినెస్ లేవు. అవును, మా ఇద్దరి మధ్యన కూడా పెట్రోల్ షోలు పెట్టేశారు ఇప్పుడు చాలాసార్లు, ఇద్దరం పట్టించుకోలేదు అంతే. కాబట్టి ఇంతకాలం ఉన్నాం. నాకు ఇంకోసారి చెప్తున్నా, శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కాదు. వాళ్ళ ఇంట్లో శ్రీకాంత్ అత్తయ్య కానీ, మావయ్య కానీ, శ్రీకాంత్ మదర్ కానీ, శ్రీకాంత్ బ్రదర్ కానీ అందరూ క్లోజ్. దానివల్ల ఎక్కువ మీ ఇద్దరి మధ్య మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదన్నా కావాలి? కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పేసాను, బోలెన్ ఉన్నాయి. నాకు ఒక్కటి కావాలి అంటే మా వ్యూవర్స్ కోసం, ఇదిరా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా సార్, ఒకరికొకరు తోడుగా నిలబడింది ఏదో ఒక సందర్భంలో, అలాంటి ఒక ఇన్సిడెంట్ కావాలి. నాకు చాలా పెద్ద గుర్తు చేసుకోకూడదంటే ఇది లింకులు ఉంటుంది దీంట్లో, దగ్గర లింకులు చెప్పాల్సి వస్తుంది. పెద్ద యాక్సిడెంట్, 13 రోజులు కోమా. 20 రోజు తర్వాత నేను మధురనగర్లో ఉండేవాడిని, ఒక డూప్లెక్స్ హౌస్లో. అది ఏమైందంటే నేను వస్తున్నాను, ఇంట్లో వాళ్ళు కంగారు ఉంటుంది కదా,
మా మదరో మా అత్తగారో తెలీదు కీ పడేశారు. ఉమ్, ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తాను లేదు, నేను స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చాను దీని మీద, ఇంట్లోకి వెళ్ళటానికి లేదు. పాలు కొట్టే పగిలే తాళాలు కూడా కదా, మొత్తం డోర్ తీసే అంతే కదా. సెక్యూరిటీ లాక్కుంటుంది కదా, ఉమ్. అలాంటిది. వీడు ఎంత ముందోడంటే ఈ పక్క గేట్ ఎక్కి మనిషి అందదు, ఉమ్, అక్కడి నుంచి పడితే అయిపోతున్నాం. 4వ అంతస్తునే ఉండేది, ఉమ్, దాన్ని పట్టుకుని మొత్తానికి పైకెక్కి ఆ డోర్లోంచి వెనక నుంచి మెయిన్ గేట్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఆ లోపల లాక్ ఓపెన్ చేశాడు. బా. నేను అన్నా, రే నేను బతికి వచ్చాను రా, నువ్వు వెళ్ళిపోయాడు రా హాస్పిటల్కి, ఉమ్, ఎందుకు వచ్చింది అన్న. ఎందుకంటే నేను అక్కడ పట్టుకున్నాను, అలాగా హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పడుకుంటాడుగా. అవును ఆయన చూడలేకపోతున్నారు అది మీరు అది నిలబడి చూస్తుంటే లోపల తాళాలు తీసుకురండి, ఒకటి అమీర్పేట వెళ్ళండి, ఒకటి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఏది వెళ్ళినా 1 అవర్ పడుతుంది. అవును. గ్రేట్. నా గురించి అది ప్రాణాలకి రిస్క్ వేయటం. అది నేను చాలా ఈజీగా చెప్పేస్తాను, ఇలా వెళ్ళాడు అలా తీసుకొచ్చాడని. అది 4 అంతస్తులు ఎక్కడ ఉంటే మాట 4 అంతస్తులు కాదు, అంటే డ్యూప్లెక్స్ కదా, 3 అంతస్తు 4 అంతస్తు కదా, 3వ అంతస్తు నుంచి 4వ అంతస్తు బాల్కనీకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆ తలుపు తీసుంది, అక్కడి నుంచి కిందకి మెట్లు దిగి వచ్చి ఈ మెయిన్ డోర్ తీశాడు. హ్యాట్స్ ఆఫ్. సూపర్. పోలీ ఇలా చెప్పుకునే అవకాశం వచ్చింది, ఆడితే ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు అలీ గారితో ఎలా ఉంది సార్ మీ రిలేషన్? సూపర్. మీ ఇద్దరు ఒకళ్ళంటే వాళ్ళు కమల పిల్ల అనుకుని అలీ నేను. అందుకే సార్ అడిగింది. మీ ఇద్దరు మొన్న కృష్ణారెడ్డి గారి సినిమాలో 2 days 2 hours గెలిచిపోయింది మా ఇద్దరికి. ఎందుకంటే ఆ యూనిట్తో మాకున్న అనుబంధం, మా శరత్, మా సుచిత్ర, మా డాన్స్ మాస్టర్ సుచిత్ర, అందరినీ చూసి ఉప్పొంగిపోయాం ఇద్దరం. అవును, చాలా ఆ 2 రోజులు మాకు 2 నిమిషాల్లో గడిచిపోయింది సార్. అండ్ ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ సార్, ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తుంది. శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడారు. దాంట్లో కొన్ని తప్పుడు పదాలు దొర్లారు, వెంటనే క్షమాపణ చెప్పారు. మరోవైపు దీనికి అనసూయ గారు వచ్చి యాడ్ అయ్యి ఆ వర్షం చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎటో వెళ్ళిపోయింది, ఇండస్ట్రీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయి అది రకరకాలుగా తిరిగేస్తుంది అనమాట. ఏం నడుస్తుంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎవరిది తప్పు అంటే మనం జడ్జి చేయొచ్చా చేయకూడదా? నేను చెప్పలేను, కానీ ఇద్దరికీ మాట ఒకటి చెప్పిన, ఇద్దరు నాకు కావాల్సిన వ్యక్తులే, ఇద్దరికే చెప్పిన, నోట్లోంచి బయటకు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వన్స్ బయటికి వెళ్ళిపోయాక, పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఎవరి కాళ్ళు పెట్టేసి ఇంకా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తున్నారు, అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ బర్త్డేలు వస్తాయి కదా, నాకు ఇద్దరు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ బర్త్డేలకి ఒక 100-150 రగ్గులు తీసుకుని బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకుంటారు కదా పాపం, లేని వాళ్ళు వీళ్ళును, వాళ్ళందరికీ కప్పేసి వచ్చేస్తే ఈ పాపరక్షణ జరిగిపోద్ది, అది కూడా ఊరుకుంటారు. అది నేనైతే అదే కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ దాకా ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ కదా, ఇద్దరూ మంచోళ్ళే. అంతే, వెళ్ళి హ్యాపీగా ఎవరైతే బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకున్నారో వాళ్ళందరికీ ఆ బర్త్డేలు లేకపోతే పిల్లల బర్త్డేలు వస్తే నన్ను కూడా రమ్మంటే నేను వస్తాను. నేను ఒక 50 రగ్గులు నేను కూడా స్పాన్సర్ చేసి వాళ్ళతో కూడా నేను కూడా కప్పొస్తాను. నా బర్త్డేలకు ఎప్పుడు నేను చేసే పని అది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ అందరికీ నేను బట్టలు పెడతాను, అందరికీ భోజనం పెడతాను. అది శివాజీ రాజా గారిని ఫైనాన్షియల్గా కాపాడింది బుల్లితెర, వెండితెర, లేకుంటే ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకున్న ఆస్తుల? 3 ఒకటి చెప్పాలి. 3 నిజంగా చెప్పనా, నేను బుల్లితెరలో చేసిన తక్కువే. నన్ను కాపాడింది నిజంగా చెప్పాలి అంటే, ఒకటే చెప్పాలంటే, నన్ను కాపాడింది వ్యవసాయం. నాకు వ్యవసాయం అంటే ప్రాణం, పిచ్చి. అది 100 గజాల 200 గజాల ఎంత అన్నది నాకు అనవసరం, ఫస్ట్ అక్కడ మొక్కలేసేయాలి. టమోటా వచ్చింది అనగా అర్ధరాత్రి 12 గంటలకి వెళ్ళి లైట్ వేసి చూసే మూర్ఖపు వ్యవసాయదారుల్లో నేను ఒకడిని. నేను మణికొండ సెంటర్లో వ్యవసాయం చేశాను, చాలాసార్లు చెప్పాను. ఆ వ్యవసాయం అంటే ఇష్టం వల్ల ఆ మొయినాబాదు లేకపోతే ఆ శంకరపల్లిలోను ఎక్కడో ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు కొనుక్కోవటం, దాంట్లో వ్యవసాయం చేసుకోవడం రావటం, అది కొనదానికి 10 ఇంతలు అవ్వటం, అలా ఫైనాన్షియల్గా సెట్. నాకు వ్యవసాయం అన్నది నన్ను కాపాడింది. ముందు మీరు దాన్ని డబ్బుగా ఆస్తిగా చూడలేదు? ఇప్పటికీ చూడను. ఇప్పటికీ కంటైనర్ ఫామ్ స్టే పెట్టినా కూడా నా వ్యవసాయం నాది ఇంకో దాంట్లో చేసుకుంటాను చెప్తే ఇప్పటికీ డబ్బులు ఇస్తాను. అది మా అబ్బాయి మా అమ్మాయి ఎలాగో నాకు 3వ బిడ్డ ఆ పొలం. నేను మామూలుగా అదే చెప్తాను, మీరు ఎంత కష్టంలో పడండి రా, పొలాలు మాత్రం అమ్మకండి.
అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. పొలం అన్నది అసలు మన పొలంలో పండిన పంట, మన మట్టి, మన పురుగు, మన పేడ, మన పండు, ఇది మనది. అది 100 గజాలైనా కూడా ఆ తృప్తి నాకుంది. ఆ తృప్తి. ఇన్ని ఇంటర్వ్యూలు చూశాను సార్. మీకు ఇలా యాక్చువల్గా నేను చాలా తెలివిగా ఇండైరెక్ట్గా అడిగాను మీ ఆస్తుల గురించి చెప్పమని చెప్పేసి. అందరూ మేము అక్కడ అంత కొన్నాం ఇప్పుడు ఇంత అయింది అన్నారు, కానీ ఆస్తిని ఇలా అమ్మలాగా చూసే మాటలు మీ నుంచి ఫస్ట్ టైం వింటున్నాను. అంటే మీరు ఎక్కడా కూడా నా ల్యాండ్ రేటు చెప్పట్లేదు, నా మట్టి అంటున్నారు, నా పంట అంటున్నారు. ఎమోషన్. ల్యాండ్కి రేట్ ఏముంటుంది, రేపు పడిపోవచ్చు, కానీ ఆ మట్టిపోదు. నేను చెప్పాను ఇందాక 5 చెప్పానే, అవన్నీ అక్కడే ఉంటాయి సార్. నాకు అది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీ విషయానికి వస్తే సార్, ఇండస్ట్రీలో ఇప్పుడు డబ్బులున్న నిర్మాత సినిమా తీయలేకపోతున్నాడు, డబ్బులు లేని నిర్మాత సినిమా తీయలేకపోతున్నాడు. ఇక్కడ అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. ఇలాంటి సమయంలో కొత్తగా ప్రొడక్షన్ చేయడానికి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? రమ్మంటారా, రావద్దంటారా? బాబు నేనేమని చెప్పడానికి, ఎందుకంటే సినిమా అన్నది మీరు బయట ఎన్ని వందల కోట్లు ఉన్నాయండి, ఆ వ్యక్తి తెలియదు. ఇక్కడికి వచ్చి ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసిన, ఒక హీరోగా ఒక సినిమా చేసిన, ఇతను క్షణాల్లో మొత్తం అందరికీ తెలిసిపోతాడు. ఇది అసలు ఇది విచిత్రమైన మీడియా. ఇది ఇక్కడున్న పాపులారిటీ ఎక్కడ ఉండదు, ఇదే రోజు ఒక సినిమా గురించి టిక్కెట్లు పోలీసులతో దెబ్బతిని అన్నీ చేసినోడే రేపు పొద్దున వీడి సినిమా రిలీజ్ అయితే వీడి కోసం ఇంకొకటి ఎవడో దెబ్బలు తింటుంటాడు. అలాంటి మీరు కళ్ళారా చూసేసినవి అన్నీ. సినిమా తీస్తాను అని వచ్చినోడిని వద్దని చెప్పడం నేనేమనండి కదా. ఇక్కడ ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది రామానాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతమంది రాలేదు, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతమంది రాలేదు. ఇక్కడ వద్దని చెప్పడానికి నేనేమన్నా, రావాలనే అంటాను, కానీ నేను దీన్ని ఎవరు జాగ్రత్త వాళ్ళు అంతగా నేను ఎప్పటికీ తిను సినిమా. రేపు మా అబ్బాయి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నేను చాలా ప్రొడ్యూస్ చేశా, బోలెన్ టీవీ సీరియల్ చేశాను, నాకు ఒక్క దాంట్లో లాభం రాలేదు. అవార్డులు వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, కరెక్ట్ 8 నంది అవార్డులు వచ్చినాయి. అవును, ఒకటి సినిమాకి కళ్ళుకి వచ్చింది, ఇంకో 2 సినిమాలకు వచ్చింది, మిగతా అవార్డు. దాంట్లో డబ్బులు పోగొట్టినా కూడా తృప్తుంది. అవును. అండ్ సారీ సార్, ఇందాక మీరు ఆ ఘటన గుర్తు చేసుకోకూడదు అని చెప్పి మాట అన్నారు. సో బట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, దాని మీద అడగాల్సి వస్తుంది. అదే యాక్సిడెంట్లో మీ కారు డ్రైవరు ఆయన చాలా దెబ్బలు తర్వాత కాలంలో చనిపోయారు. ఆయన కుటుంబానికి శివాజీ రాజా గారు చేసింది ఏంటి? ఆ కుటుంబాన్ని అడగాలి మీరు, మాకు యాక్సెస్ ఉండదు కదా సార్. మీరు ఆ కుటుంబాన్ని అడగాలి కదా, వాళ్ళు ఏం చెప్తే అదే నిజం కాదు సార్. మాకు ఇప్పుడు యాక్సెస్ తక్కువ, ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు. నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను, హ్యాపీగా మీరు మాట్లాడి శివాజీ రాజా గారు మీకు ఏం చేశారని మీరు అడిగితే అలే చెప్తారు. చేసిన మంచి చెప్పండి సార్. తను ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, మా నరేష్, నాకు శివాజీ రాజు గారు అన్న వ్యక్తి దగ్గర నేను పనిచేయలేదు, దేవుడి దగ్గర చేశాను. నా దగ్గర జాయిన్ అయ్యి 1 month 2 months అయింది, అప్పుడే పెళ్లి చేసుకొచ్చాడు పిచ్చోడు. ఓకే, ఎంత మంచోడో చెప్పడానికి వీలు లేదు అసలు. ఇన్స్టెంట్ సిటీలోకి వచ్చేసాం, అయిపోయింది. సిటీలోకి వచ్చాక పడుకున్నాడు, నిద్రపోయాడు. చాలా కష్టపడ్డాడు. మిస్సెస్ అతన్ని పాపం 23 ఏళ్ళు 24 మహాతల్లి ఎంత కష్టపడిందో అతనికి. ఇంకా ఆఖరిగా ఇక్కడ ఒక మంచి పని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా అతను చనిపోతాడు అనుకో 6-7 నెలల క్రితం నేను క్లబ్లో ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఫిల్మ్నగర్ క్లబ్లో చేసి మళ్ళీ అందరూ వైస్ ప్రెసిడెంట్గా ఉంచోమన్నారు, నేను ఉంచున్నా. మా తమ్ముడు బండ్ల గణేష్ వచ్చి, అన్న నువ్వు లాస్ట్ టైం చేసావు కదా, ఇప్పుడు నాకు ఛాన్స్ అన్నాడు. అది కాదురా, లాస్ట్ టైం హైయెస్ట్ మెజార్టీ నిలబెట్టాను, నన్ను గెలిపించారా, మళ్ళీ ఉండమంటున్నారు, వైస్ ప్రెసిడెంట్ కదా అన్నాను. లేదు లేదు నేను ఉంటాను అన్నాడు. ఓ పని చేద్దాం, పక్కన స్కూల్ ఉందిరా, నేను 5 లక్షలు ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపో. అన్న నేను 5 లక్షలు కానీ ఎక్కువ ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపోతావు అన్నాడు. సరే నువ్వు ఎలా చెప్తే అలా అన్న. ఆ స్కూల్ దగ్గరికి నేను, శ్రీరాము, గణేష్ ఎవరెవరు మొత్తానికి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే, సార్ మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి సార్ అన్నాడు. పక్కన ఆనుకుని ఉంటుంది. అంటే బాత్రూమ్ ఏమన్నా ఏదైనా కట్టించి, నేనేంటంటే బండ గణేష్ వాళ్ళ ఫాదర్ పేరు పెడదాం, పాప మా డబ్బులాగే. ఓకే ఓకే.
మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అది, నుంచోవద్దు అంటానికి. అన్నాక టక్కని ఇల్లు గుచ్చేశారు. మీ డ్రైవర్ అప్పుడు పోయి మంచి పని, ఒక 2.5 lakhs తనకి ఇచ్చేసి ఇంకో 2.5 lakhs పాప పేరు మీద వేసేద్దాం. ఫస్ట్ 2.5 lakhs ఇచ్చాం, ఇంకో 2 ఎవరికైనా ఇద్దామని. లేదు 5 లక్షలు తనకి ఆయన గణేష్ అనేటికి అతను చనిపోవడానికి 6 నెలల ముందు 7 నెలల ముందు. ఓకే. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే బండ్ల గణేష్ అన్న వ్యక్తి కూడా హెల్ప్ చేశాడు. నేను దాని నుంచి ఎలక్షన్ నుంచి బయటకు వచ్చాను. ఓకే. అది ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భం చూడండి, ఎంత అందంగా ఉంది. మీరు తగ్గారు, అవసరం ఉన్న మనిషిని గెలిపించారు, పోటీగా వచ్చిన మనిషి చేత మంచి చేపించారు. ఎంత అందంగా ఉంది అది. పైగా మధ్య రిలేషన్ వేరు. ఇప్పుడు గణేష్తో నేను ఏ విషయంలోనూ పోటీ పడలేను, మాటలతో అతనితో పడలేను. నేను 0 మాటలు కదా. ఏ విధంగా నన్ను ఓడిస్తాడు మాటలతో, కానీ ఎలా అయినా కానివ్వండి. దాని ముందే ఓడిపోయి 5 లక్షలతో పంచి ఓడిపోయి బయటకు వచ్చేయడం బెటర్ నాకు అనిపించింది అప్పుడు. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఒక సిచ్యువేషన్ని ఇంత అందంగా హ్యాండిల్ చేసిన శివాజీ రాజా తనకంత ఆప్తుడైన నాగబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది? అది తప్పు. చెప్పానుగా, నన్ను అజాత శత్రువు అని చాలామంది అంటారు. మూవీ ఆర్టిస్ట్ అన్నది లేకపోతే, నేను దాంట్లో ఏలి పెట్టకపోతే నేను నిజంగా అజాత శత్రువుని, ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా. దాంట్లో ఏలి పెట్టాక ఏమవుతుందంటే, మనల్ని కొడితే మళ్ళీ కొట్టకుండా ఉండలేకపోతున్నాం అక్కడ. మీకు అర్థమవుతుంది. మనల్ని ఒక మాట అంటే ఇంకో మాట అనకుండా ఉండలేకపోతుంది, నమ్మేస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే రేపు మర్చిపోతాడు, అది వేరే విషయం. మనల్ని ఒక మాట అంటే దాంట్లో సగం అన్న అనాలి. నేను అన్న అసలు రానిపోయినా నాకు అజాత శత్రువుగా బతకటమే ఇష్టం. అసలు మూవీ ఆర్టిస్ట్ అసలు లేకపోతే నేను ఒక్క మాట అను. ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నేను వచ్చేస్తాను, నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను. ఇదే నాకు చెప్పారు. నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను, ప్రేయస్ రావి డైరెక్టర్. ఇట్లా శివాజీ రాజా గారితో కూర్చుంటున్నాను, ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే, బంగారం అండి, ఎంత తప్పిస్తాడంటే పక్కన ఎవరికన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే ఆయన ఉండి నాదేందో చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి, ఇంకా బాగా చేయాలి ఆ తపన. కానీ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం, కానీ పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్, అద్భుతమైన మనిషి అని చెప్పి చెప్పారు. నాకు తపన రాజువేడ్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్, మా బోసు కదా. నేను అతను కూడా ఇంకేమైనా చేయనా, నువ్వు 100% ఓకేనా, అతను కూడా అడుగుతా. అవును, నిన్న నాకు అర్థమైంది నిన్న. ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టరు ఒక 7-8 నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక ఇమాజినేషన్లో ఉంటారు, దాంట్లో ఉంటారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టకూడదు. అతని స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళటానికే ప్రయత్నించాలి. పైగా ఇప్పుడు ఫిల్మ్ కాదు, ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నన్ను తిట్టేవారు. మా బ్రహ్మానందం వైవీజ్ అయితే, అబ్బా ఈ పిల్లోడితో వచ్చింది, అబ్బా నుంచోబెట్టి చంపేస్తాడు 10 రిహార్సల్స్ అంటే. నాకు ఏంటంటే ఫిల్మ్ వేస్ట్ చేయడం భయం, టైము ఫిల్మ్ 2 వేస్ట్ చేయాలి. షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు లేదు, కానీ పెర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు. అది అన్ని షాట్లు కాదు, కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ 2-3 సీన్స్ ఉంటాయి బా కదా. ఆ 2-3 సీన్లు బాగా చేయటం, ప్రతి సీన్ బాగా చేస్తే 2-3 సీన్లు కనిపించవు. ప్రతి సీన్లోనే అలా ఉండాలి. మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో నిరూపించుకోవాలి. అది సో అదే అంటే సినిమాల పరంగా అంత ఎఫర్ట్స్ పెడతారు, రిలేషన్లు కాపాడుకోవడానికి అంత కష్టపడతారు. ఎందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కొన్ని బంధాలు? నేను వెళ్తాను నాబాబు దగ్గరికి హక్ చేసుకొచ్చేస్తాను, మనం కూడా చెప్పారు కానీ ఆల్రెడీ మధ్య వ్యక్తిని పంపించాను, నవ్వాడంట. వెళ్ళి ఒకసారి నాకు నాగబాబు ఒక్కటే కదా, మా పద్మ గారు కానీ అందరూ. ఇప్పుడు 38 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, 38 ఏళ్ళు పరిచయాలు మాయి. ఒక మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ద్వారా మా రిలేషను ఇది జాగ్రత్తగా ఉండాలి, ఇది కదా, స్లిప్ అవ్వకూడదు. అలా స్లిప్ అవడం వల్ల దూరం అయిపోయి ఇద్దరం. నేను వెళ్తా, వదిలేను కదా. నేను నా బాబు దగ్గరికి వెళ్ళి మీకు ఫోటో పెడతాను, మీకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా బంగారం అది. మీ స్నేహాలన్నీ చాలా అద్భుతమైన స్నేహాలు. దరిద్రం అదే, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు ఇవి, ఒక 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నిలబడ్డ స్నేహాలు ఇవన్నీ. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు సినిమాల పరంగా శివాజీ రాజా, యాక్టింగ్ పరంగా శివాజీ రాజా ఒక రాములాగా కనిపిస్తాడు. ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని వచ్చేస్తుందో ఒక అపరిచితుడు వచ్చేస్తాడు. ఎందుకంటే మీరు దాన్ని బలంగా నమ్మేశారు, ఇక్కడ ఉంటే మనుషులకు సేవ చేయాలి అని చెప్పేసి. అక్కడ ఇంకా దాన్ని మీరు ఏవి పట్టించుకోరనమాట. అదే ప్రాబ్లం అయింది. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా 100%. మీరేం అబ్జర్వ్ చేయకుండా ఆ డీప్కి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే నాకు ఎంత దరిద్రం అంటేనండి, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పెట్టా.
నాతో పాటు నేను కాదంబరి కిరణ్ కుమార్ని ఇబ్బంది పెట్టా, శ్రీకాంత్ గారిని ఇబ్బంది పెట్టారు. శ్రీకాంత్ని ఇబ్బంది పెట్టా, అవును. ఏడి శ్రీరాముని, నా పక్కన వాళ్ళందరూ నా కమిటీ మెంబర్స్ ఉంది. ఏమంటే ఒక భార్యకి గుచ్చుకుంది, ఉమ్, చిన్న ఆర్టిస్టు, అంటే రోజుకి ఒక 1000, 1500, 2000 సార్. తీసుకునే ఆర్టిస్టు. నాకు ఫోన్ వచ్చింది, ఉమ్, ఏమంటే ఇలాగ మామిడికిలో గుచ్చుకుంది అని. అపోలో కార్డు తీసి పక్కన పెట్టినప్పుడే వచ్చేస్తాను. కారులో మా డ్రైవర్ని వీళ్ళని నిద్ర లేపి ఉమ్, శ్రీరాముని వీళ్ళని యూసఫ్ కూడా ఇలా సందులు నెత్తుకుంటూ వెళ్ళా. అది తాగేసి అలా కూర్చున్నాడు, నా కోసం వెయిట్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి కారులో దిగుతాడు, తీయాలి కదా సార్ ఆడు. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో ఎక్కించుకుని నేను వచ్చి కూడా తాగుతుండే. ఏమంటే తీస్తాడా ఓయ్, శివాజీ గారు? తీస్తాడమ్మా. నువ్వేంటే రావాలిగా హాస్పిటల్కి అన్నాను. మీరు వచ్చారు కదండి అన్నాడు సార్ వాడు. ఉమ్, అన్నాక నన్ను శ్రీరామ్ వాళ్ళు తిట్టారు, వెళ్తుంటే బుద్ధి ఉందా నీకు? తిట్టవే అంటారా, అన్ని పట్టుకు తిట్టాలి కదా నువ్వు. ఉమ్, అంటే ఫస్ట్ ఆవిడ సేవ్ చేసేద్దాం ఉంటున్నారు కానీ ఆయన తిట్టాలన్నా నాకు సెకండ్ ఉమ్, కోపం వస్తుంది, ఆయన తిట్టాలి సెకండ్. అలాగే ఎవరికి ముళ్ళు గుచ్చుకొని వెళ్ళేవాడిని. మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను ప్రెసిడెంట్ ఇక్కడ యునానిమస్గా చేయటం అనేది కూడా ఎన్ని చేయటం వల్లగా, లేకపోతే చేయరుగా. సార్. అంతేగా, ప్రెసిడెంట్ 2 సార్లు సెక్రటరీ, ట్రెజర్లు, వైస్ ప్రెసిడెంట్లు అన్నీ చేశానంటే సార్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమీ చేయకపోతే ఎందుకు చేస్తారండి? అప్రోచ్. ప్రతి వాడికి చెప్పానుగా, ఉమ్, ప్రతి వాడికి నా దగ్గర రావాలంటే చాలా ఈజీ వాళ్ళకి. సార్. అవును. ఒకసారి మీరు అంటే ఇది ఏ నీడ్ కోసం వెళ్ళారో నాకు తెలియదు. ఆ, ప్రభాస్ గారిని ఈవెంట్కి రమ్మని పిలవడానికి వెళ్తే ఆ. ఎందుకు డార్లింగ్, అయ్యేది 2 కోట్లే కదా, నేను ఇచ్చేస్తా అన్నారు. అన్నారా? చూసా, ఇలాంటి వ్యక్తులు బోలంత మంది ఉన్నారు. ఏ సందర్భం సార్ అది? ఇదే ఓల్డ్ ఏజ్ హోమ్కి. ఆ. ఓల్డ్ ఏజ్ హోము ఉమ్, ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా శివాజీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకంటే గోల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టి ఉమ్, మా ఎస్వి కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం, మా ఇద్దరు రిలేషన్. ఆయన కూడా తీసుకొచ్చి ఆయన దీంట్లోకి ఉమ్, ఉమ్, ఉమ్. తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో. అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు ఈవెంట్కి అదే రమ్మని? చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక ఆ. చిరంజీవి గారి డాలస్లో ప్రోగ్రామ్ చేసాం. ఓకే. ఒక 30 మంది ఆర్టిస్టులు తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రామ్ చాలు, వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే ఎక్కడో ఒప్పుకున్నారు. సార్. ఎవరు ఒప్పుకుంటే ప్రభాస్ గారు వస్తే మేము తెస్తామండి ఉమ్, ఒక ప్రోగ్రామ్ కోటి ఇలా. నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకోడు కదా, ఆయనతో కూడా ఒప్పించా. ఉమ్. వెంటనే ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను డార్లింగ్. 2 కోట్లు. ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు, ఎలాగైనా ఒకటే ముక్క. ఉమ్, ఇదిగో ఈ ప్రోగ్రామ్ చేశాను, చిరంజీవి గారిని పట్టుకుని మీరు వస్తే ఎంత వస్తుంది, ఎందుకు నేను ఇస్తాను కదా, మంచి పనే కదా మీరు చేసేదని. ఉమ్, అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా. ఈగోలికి పోయి అసోసియేషన్లోను ఈ పట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసేది. సార్. ఏం ఆఫీస్ కూడా అలాగే ఉంది, ఏ మార్పు లేదు, అన్నీ అయ్యాయి, ఉమ్, అవుతాయి. పాజిటివ్గా ఉందో ఎందుకవ్వు సార్. కదా. ఇప్పుడున్న అసోసియేషన్ గురించి మీరు అడగొద్దన్నారు, నేనేం అడగట్లేదు. అడగొద్దు. ఒకటే ఒక క్వశ్చన్, ఉమ్. మాకి సొంత ఎందుకు అడగొద్దన్నా చెప్పనా? ఆ, మోహన్ బాబు గారి వాళ్ళు అడగొద్దన్న. ఆయన నన్ను విపరీతంగా నమ్మి నన్ను సెక్రటరీని చేశాడు. ఉమ్, నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు. ఉమ్, మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టారు, నేను చూశాను ఉమ్, కదా. ఉమ్, ఉమ్, వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడగొద్దాను. నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు, అడిగి ఓకే కదా. వాళ్ళకి చేయలేనే ఉంది, ఉమ్, పక్కన తొప్పడాగాలు ఉంటారు కొంతమంది, ఉమ్, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు సినిమాల్లో కనిపించరు, ఎక్కడో కనిపించరు. ఉమ్, వాళ్ళు మాటలు నమ్మొద్దని మాత్రం నేను చెప్తాను మా ఫ్యామిలీకి. ఉమ్. అవును, బాగుపడుతుంది, అప్పుడు అసోసియేషన్ బాగుపడుతుంది. అంతకన్నా ఒక్క మొక్క కూడా నేను చెప్పను. శివాజీ రాజా కొత్తగా సినిమాలు చేసి కొత్తగా పేరు తెచ్చుకొని కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ సినిమా అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవకాశం నాకు వస్తే బాగుండేది, ఈ డైరెక్టర్ని కలద్దామా, వీళ్ళని అడుగుదామా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా? మీ దాకా వచ్చిన సినిమాలు చేసుకుంటే చాలు అనుకుంటున్నారు? రాత్రి వంశీ గారికి సన్మానం జరిగింది సార్. పెద్ద వంశీ గారికి. నన్ను పిలిచారు. నేను మామూలుగా సన్మానాలకి వాటికి వెళ్ళను, అసలు నాకు చేస్తానన్నా కూడా వెళ్ళను సార్. అది బద్ధకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను బెంగళూరులో ఉండగా, కర్ణాటకలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, సార్ పెద్ద వంశీ గారికి ఇలా సన్మానం, నేను వస్తాను 8వ తారీఖు సార్, 4వ తారీఖు సన్మానం సార్, నేను 100% వస్తాను ఆయన గురించి. మీరు ఏళ్ళలో పెడితే నాకు వేలు గుర్తొస్తుంది. ఇదిగో ఇదే ఆ మహానుభావుడు చేసిన పని. సరే ఏమైనా సరే 4వ తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళాలని 4వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో నేను ఒక ఆయన గురించి మాట చెప్పాను.
నేను ఇండస్ట్రీలోకి ఇద్దరినే దృష్టిలో పెట్టుకొచ్చా. ఒకటి జంజాల్ గారు, రెండు సార్. పెద్ద వంశీ గారు. సార్. అప్పట్లో నాకు వాళ్ళిద్దరే కనిపించేవారు. మ్మ్. పెద్ద వంశీ అన్న వ్యక్తిని నేను క్యారెక్టర్ అడిగా. సార్. ఈ రోజు వరకు జంజాల్ గారిని కానీ ఈ 40 ఏళ్ళలో నేను ఒక వ్యక్తిని ఈ రోజు వరకు క్యారెక్టర్ అడగలేదు. అడగలేదు. అదే మాట్లాడాను అక్కడ. మ్మ్. అందుకని చెప్పాను, ఈ రోజు వరకు మీరు ఇందాక అన్నారు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఫోన్, నాకు అవసరమే లేదు, నాకు వచ్చింది చేస్తా మ్మ్. కదా. నాకు రాని దానికోసం నేను ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వేరే వాడి క్యారెక్టర్ కొట్టేసి ఆడు మనల్ని తిట్టుకుని, ఇది నా కెరీర్లో లేదు, సార్. ఇంతకు ముందు లేదు, దీని తర్వాత కూడా రాదు. నా దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ 100% సాటిస్ఫై చేయడానికి డైరెక్ట్ని ట్రై చేస్తాను. నాకు ఉన్నంతలో ఎంతవరకు నేను ఇవ్వగలను అంతవరకు ఇస్తాను. టైంకి వెళ్తా, ఇంతే చేస్తా. ఇంతకుముందు అదే చేశాను, దీని తర్వాత కూడా అదే. ఫోన్లు చేసావు వాళ్ళని ఇబ్బంది పెట్టే టైపు కాదు, నేను అడగను కూడా అడగను. నా దగ్గరికి వచ్చినా కూడా నాకు నచ్చితేనే చేస్తా. సార్. ఇది గర్వంతో అంటలే, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో అంట. నేను చచ్చిపోయే వరకు ఆర్టిస్ట్గానే ఉంటా, ఇది షూర్. ఇది సూపర్. దట్స్ ఆల్. అండ్ ఇంటర్వ్యూ ముగిసింది సార్. నాకున్న అతి తక్కువ అనుభవంలో నేను ఏమన్నా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మరోలా తీసుకోవద్దు. అండ్ మీ సమయం మాకు ఇచ్చించినందుకు, మమ్మల్ని నమ్మి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.